ఆమేన్ చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. కాస్త బిగ్గరగా హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆనందించే కృప ప్రభు మరొకసారి దీనులమైన మనకు ప్రభు ఇచ్చారు. రైట్, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పగటి కాలంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు, దాని కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ఈ పూట మనం నేర్చుకుందాం. వాక్య భాగాన్ని చదువుకుందాం. మూలపాఠం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాను. చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిన, మన ఆశ విఫలమాయన, మనము నాశనమైపోతమే అని అనుకొనుచున్నారు. చదవబడిన ఈ వచనాన్ని కూడి చేరిన మన వినికిడిలో ప్రభు దీవించి ఈ రాత్రి కూడా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పాలి. మంచిది ప్రియులారా, పగటి కాలంలో దేవుడు ఈ వచనం ద్వారా దీని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దైవజనుడైనటువంటి యెహెజ్కేలును ఒక విలువైన, ఘనమైన, అమూల్యమైన కార్యానికి దేవుడు ఎట్లా వాడుకున్నాడు. ఎండిన ఎముకల యొక్క ప్రాముఖ్య ప్రధాన స్థితిని మనం గమనించాం. నిర్జీవమైన, వాసన కొడుతున్న, చెల్ల చెదురుగా ఉన్నటువంటి ఎముకలు అవేదముగా జీవము కలిగిన, లెక్కింప సఖ్యము గాని మహాసైన్యముగా దేవుడు వారిని నిలబెట్టాడో ఆ సంఘటన మనము జ్ఞాపకం చేసుకుంటూ 11వ వచనములో అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఎముకలు ఇశ్రాయేలీయులను సూచించుచున్నవి అన్నాడు. వారు అనుకుంటున్నారు ఏమని? మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశలు విఫలమయ్యాయి, మనము నాశనమైపోతేమి అని వారు అనుకుంటూ దేవుడు విన్నాడు. దేవుని ప్రజలు జీవితాలు ఎండిపోవడం ఏమిటి? ఇశ్రాయేలీయుల జీవితాల్లో దేవుడి యొక్క ప్రేమను, ఆయన విడిపించిన విమోచన కార్యాన్ని, ఆయన వారిని ఎట్లా అరణ్యములో నడిపించాడో, వారిని ఎట్లా పోషించాడో, వారి జీవితాల్లో ఆయన ఎట్లా ఉన్నతమైన కార్యాలు ఆయన చేశాడో, చాలా విషయాలు, అమూల్యమైన సంఘటనలు మనం మాట్లాడుకున్నాం. అంత మాత్రమే కాకుండా విమోచించబడిన ప్రజలు నిత్యత్వానికి, అనగా వారి కొరకు సిద్ధపరిచిన కనాను దేశానికి వారు భాగస్థులు అవ్వడానికి, వారిని దేవుడు ఏ విధముగా అర్హుల్నిగా ఎంచడానికి దేవుడు తన ప్రేమను వారి పట్ల చూపించాడో కూడా మనం విపులంగా నేర్చుకున్నాం. అయితే వారి జీవితాలు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. దేవుడు చేసిన కార్యాలు వారు మర్చిపోయారు. దేవుని ప్రేమను వారు మర్చిపోయారు. దేవుడు వారిని కనికరించిన, ఆదరించిన, దేవుడు వారిని గణపరిచిన, హెచ్చించిన, జయములిచ్చిన విధానాన్ని వారు మర్చిపోయారు. కృతజ్ఞత లేని జీవితాలు కాబట్టి, విశ్వాసఘాతకులు కాబట్టి విశ్వాసములో పడిపోయారు. శ్రమలో, వారికి వచ్చినటువంటి భయంకరమైన, వేదనకరమైన పరిస్థితులలో వారు కృంగిపోవటానికి, కలవరపడడానికి, వేదనకరమైన పరిస్థితులకు వారు అప్పగించబడడానికి వారి అవిశ్వాసమే కారణమన్న విషయాన్ని కూడా పగటి వేళ ప్రభు మనతో మాట్లాడారు. ఆ తరువాత సుదీర్ఘమైనటువంటి పరిచయ వాక్కులు మాట్లాడుకుని, ఏదైనా ఒక రోగం ఉందంటే అది డయాగ్నోస్ చేయాలి, సమస్య ఏంటో మనకు తెలియాలి. ఏదైనా ఒక మొక్క ఎండిపోతే అది ఎందుకు ఎండిపోయిందో కారణాలు కనిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకని? విషయాలు తెలిస్తే వాటి ద్వారా మరలా దాన్ని జీవింపచేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దేవుని ప్రజలు చెబుతున్నట్లుగా ఎముకలు ఎండిపోవడానికి, ఆశలు విఫలమైపోవడానికి, వారి జీవితాలు నాశనమైపోయాయి అని బాధపడడానికి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయని, ఆ కారణాలలో మొదటిది పగటి కాలంలో మనం ధ్యానం చేశాం కదా, మత్తయి సువార్తలో కదా, ఎండిపోయిన విత్తనాన్ని మనం పట్టుకున్నాం. ఎందుకు ఎండిపోయింది విత్తనం? చెప్పండి, ఎందుకు ఎండిపోయింది? ఒకటి, రాతి నేల అడ్డొచ్చింది. 2, దాని వేరు లోతులో. చాలా సుదీర్ఘంగా ప్రభు మనతో మాట్లాడారు. రాయి పాపానికి సూచనని, అనగా విమోచించబడిన దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలుగా కొనసాగుతూ చలామణి అవుతున్నా మన బ్రతుకుల్లో దుర్మార్గత పోవట్లేదని, దేవునికి విరోధమైనటువంటి పాపిష్టి పాప స్వభావం మన జీవితంలో ఏలుబడి చేస్తుందని, అటు పాప స్థితిని బట్టి, పాప స్వభావాన్ని బట్టి దేవుని సన్నిధిలో, దేవునికి దగ్గరగా ఉన్నామన్న భ్రమలో మనం బ్రతుకుతున్నా మనలో ఉన్నటువంటి దుర్మార్గతను బట్టి కదా. బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని కూడా మనం చూసాం. మీకా గ్రంథంలో 3-4 చూసాం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనక వారు నాకు మొరపెట్టిన నేను వారి మనవి ఆలకింపక
ఆ కాలమున వారికి కనబడకుండా నేను ఏం చేసుకుంటానన్నాడు దేవుడు, మరుగు చేసుకుంటానని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి జీవితాలు ఈ రోజున? జీవము కలిగిన దేవుని ఆశ్రయించిన, జీవము కలిగిన దేవుని మందిరానికి వస్తున్నా, ఆరాధన క్రమాల్లో పాలు పొందుతున్నా అనంటే నీలో ఇంకా దేవునికి విరోధమైన పాపము, పాప స్వభావము పనిచేస్తుంది. ఆ పాపమును మనం విడిచిపెడితే, శుద్ధీకరించబడితే తప్ప మనము ఫలింపులోనికి రాలేమన్న సంగతి ప్రభు మాట్లాడారు. పాపాన్ని విడిచిపెడితే సరిపోతుందా? సరిపోదు. మరేం చేయాలి? నువ్వు లోతైన అనుభవంలోనికి చెప్పాలి. నామకార్థ భక్తులుగా కొనసాగకూడదు. క్రైస్తవులుగా కొనసాగడం పెద్ద గొప్ప కాదు. దేవుని పేరు కలిగి ఉండడం పెద్ద గొప్ప కాదు. ఎందుకు దేవుడు రక్షించాడు, ఆ ఉద్దేశం నీకు అర్థం కావాలి. సంఘం యొక్క విలువ నీకు తెలియాలి. దేవుని యొక్క ఆంతర్యం నీకు అర్థం కావాలి. దేవుని మనసును అర్థం చేసుకోవాలి. దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ వాడు దావీదు? గొర్రెల దొడ్డులో ఉన్నవాడు, అరణ్యములో చిన్న మందను కాచుకునేవాడు, దేవుని ప్రజలను పరిపాలించడానికి దేహ సంబంధమైన అర్హత ఏమాత్రమో లేనివాడు. కానీ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? దావీదును గూర్చి దేవుడు ఇచ్చిన సాక్ష్యం, దావీదు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశంలన్నీ కూడా అతడు నా హృదయానుసారుడు. రెండేమిటి? నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు. కాబట్టి దేవుని మనసు నీకు అర్థం కావాలి. ప్రభు మందిరానికి వస్తే సరిపోదు. ఆయన మనసు నీకు తెలియాలి, ఆయన ప్రేమ నీకు తెలియాలి, ఆయన రక్షణ నీకు తెలియాలి, ఆయన పంపినటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క పనితీరు నీకు తెలియాలి. ప్రభు సిద్ధపరచబడినటువంటి పరలోకాన్ని గూర్చిన అవగాహన మనం కలిగి ఉండాలి. లోక సంబంధమైన పాపిష్టి పాపల సంబంధమైనటువంటి లోకాశులు మనం పడిపోయి కొట్టుకుపోకూడదు. ఒక మాటను కూడా చూసాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై వాటినే వెదకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద, భూమి మీద నరుడు ఎంత స్థిరుడు అంటే ఇంతలో కనబడి, అలాంటి అస్థిరమైన బ్రతుకులు మనవే. నిత్యత్వం కొరకు దేవుడు మనల్ని కలగజేశాడు. విమోచన కార్యం ద్వారా పరలోకానికి వారసులను చేయడానికి ప్రభు మనల్ని కలగజేశాడు. అందుకు ఆయన లోకానికి వచ్చాడు. ఆ ఉద్దేశం నీకు అర్థమైతే ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తావు, నామకార్థంగా కొనసాగవు, లోతైన అనుభవంలోనికి వచ్చే ప్రయత్నం నువ్వు చేస్తావు కదా. పేతురుని మనం ధ్యానం చేశాం. ప్రభు లేకుండా రాత్రి అంతా లోతులో తిరిగాడు, కానీ ఒక్క చేప కూడా, కానీ ప్రభువును దోణిలో కలిగి ఉన్నాడు. లోతుకు వెళ్ళాడు. కుడి ప్రక్కన వలయమని ప్రభు చెప్పగానే విస్తారమైన చేపలు పట్టగలిగాడు. చేపలతో సరిపెట్టాడా? లేదు. భౌతికమైన ఆశీర్వాదాన్ని చూపించాడు. దానికి మించిన ఆత్మీయ ఆశీర్వాదానికి పేతురుని తీసుకెళ్ళాడు. చేపలు 153 అయితే అతని ప్రసంగం ద్వారా పట్టబడిన ఆత్మలు 3000 మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడు ఒక మెట్టు మనల్ని పైకిచ్చాడు అంటే ఒక మెట్టుతో సరిపెట్టడు. మనం అందుకోలేని ఊహించని శిఖరానికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్లాలంటే నువ్వు ఇష్టపడాలి, నువ్వు ప్రయాసపడాలి, నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవాలి. అప్పుడు నీ బ్రతుకులో ఎండిపోయే స్థితి ఉండదు. అప్పుడు నీ బ్రతుకులో నిరాశ ఉండదు. అప్పుడు నీ బ్రతుకులో నాశనాన్ని గురించినటువంటి ఆలోచన, తలంపు నీకు ఉండదు. దేవుని స్తోత్రం. చాలా లోతుగా ఇంచుమించు 2 గంటల పావు పగలు దేవుడు మనతో మాట్లాడారు. ఇక 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది సందేశం ముగింపు. 3 విషయాలు ఉన్నాయి, వాటిని చెప్తాను. దైవ సేవకులు ఇప్పటికే మన మధ్యకి వచ్చారు కాబట్టి, సమస్త నాయకులు కాబట్టి వారికి మనం అవకాశం ఇవ్వాలి. సాధ్యమైనంత క్లుప్తంగా తొందరగానే నా భాగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక 2వ విషయాన్ని చూద్దాం. చూడండి, ఎందుకు ఎండిపోయిన స్థితి అంటే, బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7వ వచనం ఏమంటున్నాడు? నాయందు మీరును నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. పిల్లలు ఈ 15వ అధ్యాయం ఇక నన్ను చూడాలి, చదివేసాం. ఇక నన్ను చూడండి. 15వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయం. యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా విశిష్టమైనటువంటి అధ్యాయం. అది దేవుడు మాట్లాడుతున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఆయన ద్రాక్షవల్లి అని చెప్పాడు. మనల్ని ఏమన్నాడు? మీరు నా తీగలు అన్నాడు. చెప్పండి, మీరు నా తీగలు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తీగల ఫలింపును గురించి మాట్లాడుతూ 5వ వచనం వరకు కూడా చాలా విషయాలు, తీగ ఫలించాలంటే ఏం చేయాలి, తీగ ఎట్లుండాలి అని విషయాలని మాట్లాడుతూ 6వ వచనంలోకి వచ్చేసరికి అన్నాడు, ఎవడైనను నాయందు నిలిచి ఉన్న ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవు. సో రెండోది ఏమిటి? మొదటిది ఏమిటి? ఎండిపోయిన విత్తనం. అనండి ఒకసారి, గట్టిగా చెప్పొచ్చు.
రెండవది ఎండిపోయిన ద్రాక్ష తీగె. అనండి ఒకసారి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ద్రాక్ష తీగ ఎందుకు ఎండిపోయింది? ద్రాక్ష తీగ ఎందుకు ఎండిపోయింది? అందుకే అక్కడ రాయబడిన మాట ఏమిటి తెలుసా? నాయందు నిలిచి ఉండని ఎడల, నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అట్టి ఎండిపోయిన వాటిని తీసుకెళ్ళి అగ్నిలో పారవేస్తాడు అని మాట్లాడాడు. అంటే రెండవదిగా ఎందుకు ఎండిపోయింది ద్రాక్ష తీగ అని అంటే, నిలకడలేని జీవితం అంటారా? ఒకసారి పర్లేదు గట్టిగా చెప్పండి. అంటే నిలకడలేని జీవితం మనదైతే మనము ఫలింపులోనికి రాలేం. నిలకడలేని స్థితిని బట్టి మనం ఎండిపోతాం. మనం ఎండిపోవటం దేవుని ఉద్దేశం కాదు ప్రియులారా. ఏదైనా వనములో దేవుడు ఆదిలో అవ్వను ఆదామును కలగజేసిన తర్వాత ఒక మాట మనం చూస్తాం. 26, 27 వచనములో 1వ అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని ఏలుడి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. అంటే ఆది నుంచి కూడా దేవుని ఉద్దేశం ఏమిటి? మనము ఫలించాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? మనము ఫలించాలి. ఇదే అధ్యాయంలో అంటాడు, మీరు ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును అంటాడు. అంటే ఫలించటం గొప్ప కాదు, ఫలించిన ఫలమును మనం ఏం చేయాలి? నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రియులారా, ఈ రోజున చాలా మంది బ్రతుకులు ఎండిపోతున్నాయి. ఇటు భౌతికమైనటువంటి జీవన వ్యవస్థ ఎండిపోతుంది, ఇటు ఆధ్యాత్మికంగా ఆత్మీయతలో కూడా చాలా మంది ఎండిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళకి ఏం లేదంటే నిలకడలేదు. చెప్పండి ఒకసారి. నిలకడలేదు అంటే వీళ్ళు ఎవరంటే చంచల మనస్సు కలిగిన వాళ్ళు, స్థిరమైన మనస్సు కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళ ఆలోచనలు స్థిరంగా ఉండో, వీళ్ళ మాటలు స్థిరంగా ఉండో, మందిరములో సంఘములో స్థిరంగా ఉండరు, సహవాసంలో స్థిరంగా ఉండరు, క్రమానికి స్థిరంగా ఉండరు. చంచలమైన మనస్సు, అస్థిరమైన మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. పునర బైబిల్ గ్రంథంలో మనం బాగా ఎదిగినటువంటి భక్తులు యేసు ప్రభు వారి శిష్యులు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతుల మేకుల గుర్తును చూచి నా వ్రేలు మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని. అది ఇప్పుడు ఇక్కడ మనకు కనబడే వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారి శిష్యులలో ప్రముఖుడైనటువంటి వ్యక్తే. మన భారతదేశానికి సువార్త పట్టుకొచ్చాడు ఆయన. ఎవరైనా చెప్పండి? తోమా గారు. తోమాను గురించి వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? ముఖ్యంగా మనం చదివిన 20వ అధ్యాయంలో సందర్భం మీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చాడు ఆయన? చెప్పండి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు యేసయ్య? మన అప్పులు తీర్చడానికా? మన రోగాలు బాగు చేయడానికా? మన కలిసి వచ్చేటట్లు చేయడానికా? మరి దేనికి వచ్చాడు? లూకాసు వార్త 19:10 నశించిన దానిని మనుష్య కుమారుడి లోకానికి ఎవరు నశించిపోతున్నారు? మనమే. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నాం. ఏ జ్ఞానం లేదు మనకే. లోక సంబంధమైన జ్ఞానం ఉంది, వంటను తిండిని గురించిన జ్ఞానం ఉంది, పంటను గురించిన జ్ఞానం ఉంది. ఏమండి, లోక సంబంధమైన ధనాన్ని గురించిన జ్ఞానం ఉంది. కానీ ఈ రోజున మనిషికి లేని జ్ఞానం ఏమిటి? దేవుని గురించిన జ్ఞానము లేదు. చెప్పండి, ఏ జ్ఞానము లేదు? లోపల ఉన్నటువంటి ఆత్మను గురించిన జ్ఞానము లేదు. కాబట్టి అట్టి జ్ఞానము లేక మనుషులు నశించిపోతున్నారు. కాబట్టి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకునే క్రమములో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు శిలువలో యాగమై శిలువలో మరణించి తన ఆత్మను తండ్రికి అప్పగించుకుని సమాధి చేయబడి ఆయన ముందుగా చెప్పినట్లుగా 3వ దినమున తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఎన్ని రోజులు? 11 సార్లు శిష్యులను దర్శించాడు. ఎన్నిసార్లు? 11 సార్లు దర్శించే దర్శనములో ఇది మొదటి కోటం. 20వ అధ్యాయము 24వ వచనములో మొదటి కోటం. అది అంటే అర్థం ఏమిటి? ప్రభువు లేచాడు, ఆయన చెప్పినట్టుగానే లేచాడు, మహిమ దేహముతో ఉన్నాడు. వాస్తవానికి సమాధి దగ్గరికి ఈ 11 మంది వెళ్ళాలి. అంటే ఆ స్త్రీల కన్నా ముందు ఎవరు వెళ్ళాలి?
ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. ఇళ్ళే వెళ్ళాలి. ఎందుకని? కూడా దేగారు కాబట్టి, రొట్టె చేప బాగా తిన్నారు కాబట్టి, యేసు ప్రభు వారు అవన్నీ మిగిలిస్తే ఆ యొక్క గంపలు మోశారు కాబట్టి, కళ్ళతో స్వస్థతలు, అద్భుతాలు, కార్యాలు చూశారు కాబట్టి. ఆ కూటంలో ముందు ఎవరు ఉండాలి? సమాధి కూటంలో వీళ్ళు ఉన్నారా? ఒక్కడు లేడు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారండి? ఒక గదిలో గడియ పెట్టుకుని బిక్కుమంటూ దాక్కుని ఉన్నారు, భయంతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్త్రీలు వెళ్ళారన్న సంగతి మనకు తెలుసు. కానీ అలా వెళ్ళేసరికి ఆల్రెడీ కూటం అయిపోయింది. ఏమైంది? సమాధి రాయి దొర్లించబడిపోయింది. సజీవుడై సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచాడు. దేవుని దూత వారితో మాట్లాడిన మాటలు మనం విన్నాం. అయితే నేను వచ్చి వారిని కలుస్తానని వాళ్ళతో చెప్పండి అని ప్రభువు మగ్దలేని మరియకు చెప్పినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని కలుసుకుంటానని చెప్పిన మాట ఆమె వచ్చి ఈ 11 మందికి చెప్పండి చెప్పింది. అంటే ఖచ్చితంగా ఆయన లేచాడన్న సంగతి వీళ్ళకి అర్థమైపోయింది. ఆయన వచ్చి కలుసుకుంటాడన్న సంగతి కూడా వీళ్ళకి అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ కూటం వాళ్ళకి ప్రాముఖ్యమైందా కాదా? ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. ఎట్లా ప్రాముఖ్యమైంది? ప్రభువుని అప్పటికి వారు చూసి 3 రోజులైంది. వారు ఇది వరకు చూసినటువంటి ఆయన మనుష్య దేహముతో ఉన్న ఆయన, 3వ దినాన తిరిగి లేచిన ఆయన మనుష్య దేహముతో లేడు. ఆయన ఏ దేహముతో ఉన్నాడు? ఆయన మహిమ దేహముతో ఉన్న ప్రభువును, ఆ ప్రత్యక్షతను పొందుకోవటం ధన్యత. ప్రభువు ద్వారా మరలా బలపరచబడే కూటమది, పునరుద్ధరించబడే కూటమది, ధైర్యాన్ని పొందుకునే కూటమది, విశ్వాసములో బలపడే కూటమది. అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అన్న సంగతి ఆ 11 మందికి తెలుసు. కానీ 10 మందే ఉన్నారు ఆ కూటంలో. చెప్పండి, ఎంతమంది ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఎవరు లేరు? అది తోమా లేడు. అంటే ఉండాల్సిన టైంలో ఉండవలసిన కూటములో తోమా గారు లేరు. అంటే ఈ కూటం కన్నా ఆయన కూటాలు ఎక్కువ ఉన్నాయి. బయట వ్యవహారాలు ఎక్కువ. మరి బయట ఏం చక్కబెడతాగలేడో తెలియదు. మరి కూటం అంత ఇంపార్టెంట్ కాదనుకున్నాడేమో తెలియదు. ప్రభు వచ్చేసరికి 10 మందే ఉన్నారు, కానీ ఈయన మిస్సింగ్ అయిపోయాడు. అంటే తోమా ఎవరో తెలుసా? నిలకడ లేనివాడు. అనండి ఒకసారి, పరది గట్టిగా చెప్పండి. అంటే చూడండి, ఏమండి, ప్రభువును కలుసుకునే దానికన్నా విలువైన సమయం ఏముందండి? ఈ పూట రక్షణ పొంది రక్తమును కడగబడిన మనము ఇలాంటి కోటాలు మనకు విలువైనవి కావా? చెప్పండి, కావా? ఎంత విలువైనవి ఇవి? దీని వెనక ధనము ప్రయాస, దైవ సేవకుని కష్టం ప్రయాస. ఎంతమంది పరిచయం చేశారు ఇక్కడ? మీరు బొగ్గలార్చండి బొక్కడానికి. కనీసం మనం వచ్చి కూరగాయలు ఉల్లిపాయలు కూడా వెయ్యం. శుభ్రంగా నీట్గా సింగారించి వచ్చే వాళ్ళు చాలా మంది లేరు ఇక్కడ. ఏమాత్రం పట్టించుకున్న వాళ్ళు లేరా? పోనీ కనీసం వచ్చి కూటానికి వాక్యమైన వినే ఆ పరిస్థితులు ఉండాలిగా. సంవత్సరం పొడుగునా కష్టపడతావుగా. నీ ఆత్మకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలేగా. ఏవేవి కాలక్షేపం కోసం పెట్టే కాదుగా, విలువైనవేగా. ఆయన మాత్రం వాక్యం ఆయన చెప్పుకోలేడా? వాళ్ళ భార్య భర్తలు నిలబడి మాట్లాడలేరా? మాట్లాడతారుగా. ఏదో దైవజనుడు బయట నుంచి వస్తే దేవుడిచ్చిన అభిషేకంతో, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతతో సంఘానికి ఏమైనా మంచి విషయాలు చెబుతారేమో, సంఘం పరిపూర్ణతలోకి వస్తుందేమో, రాకళ్ళు ఎత్తబడతారేమో, విలువైన బిడ్డలుగా మారిపోతారేమో, లోకం మీద నిలబడి చేస్తున్నటువంటి పాపం ఇంకా వాళ్ళ బ్రతుకుల్లో ఉంటే పోతుందేమో, దేవునికి దగ్గర అవుతారేమో, మహిమ చేత పట్టబడతారేమో అని ఒక ఆశ. మరి ఇది విలువైనప్పుడు కూటంలో ఉండాలిగా. అంటే ఇప్పుడు నిలకడగలిగిన వాళ్ళేమో దర్శనాన్ని చూశారు. ఎవరి దర్శనం? దేవుని దర్శనం అయింది, ప్రత్యక్షత అయ్యింది. మహిమ దేహంతో ఉన్న యేసయ్యను 10 మంది చూశారు. కానీ ఈయన చూడగలిగాడా? పరది గట్టిగా చెప్పండి. అంటే మీరు తర్వాత కూటం జరిగినప్పుడు చూశాడులే, కానీ ఫస్ట్దేగా. మొదటి కూటమే అది మళ్ళీ తిరిగి వచ్చిద్దా? అంటే ఇప్పుడు రెండో కూటంలో పాలు పొందిన వాళ్ళకేమో రెండవ దర్శనం, ఈయనకేమో. అంటే అర్థం ఏమిటి? రెండో ప్లేస్కి వెళ్ళిపోయాడుగా. కానీ ఎంతసేపు కూడా డ్వాక్రా మీటింగ్లో లైన్లో ఫస్ట్ ఉంటాం మనం. ఆ వచ్చే లోను చెక్కుబట్టుకుని అందరికంటే ముందు ఉంటానని పరిగెడతాం మనం. లోక సంబంధమైనటువంటి లాభక సాటిది ఏదైనా ఉంటే, పంచిపెట్టే వ్యవహారాలు ఉంటే, ప్లేట్లు ఇస్తే, గ్లాసులు ఇస్తే, కుండలు ఇస్తే, బిందులు ఇస్తే, జల్లిమూకుళ్ళు ఇస్తే, ఏంటిది జల్లించడం, ఏంటిది బియ్యం జల్లించుకునేది ఏంటంటే షాట్లు ఇస్తే దినాల కాడ, ఆ కూటాల కాడ ఉంటాం ముందు. ఎందుకని తర్వాత లేటుకి వెళ్తే మనకు ఉండమేమో. స్తోత్రం చెప్పండి. అది కనబడే భౌతిక సంబంధమైన వస్తువులు పొందుకోవడానికి, లాభసాటి బయట వాటిని పొందుకోవడానికి అన్నిటికంటే ముందుకెళ్ళిపోతాం. కానీ విలువైన దేవుని సన్నిధి, ప్రభు తన ప్రజలు దర్శించే కూటం ఇది. దేవుడు మాట్లాడగా ఏర్పాటు చేసిన కూటాలు ఇవి. అంటే దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తారనేగా. మాట్లాడరేంటండి? దైవజనుడితో, దైవజనురాలతో దేవుడు చెప్పాడు ఏమని? బయట సభలు పెట్టొద్దు,
ఈసారి కూటాలు సంఘం వరకే. చెప్పండి, ఈసారి కూటాలు అనుకున్నప్పుడు అంటే సంఘం వరకు ఏంటి? నేను మీ మధ్యకు వస్తాననేగా మాట్లాడరేంటి? మరి దేవుడు మీ మధ్యకు వస్తాడని ముందే దైవజనుడితో చెప్పినప్పుడు మరి నువ్వు బయట వ్యవహారాల చేత బయట తిరిగితే మరి నువ్వు నిలకడగలిగిన విశ్వాసం ఎట్లంటావు? నీ బతికెండిపోదా? నీ ఆశలు చల్లా చెదురైపోవా? మరి తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని వ్యవహారాలు చేయటం, చేసిందంతా చేసేస్తావు, మరలా వచ్చి దేవుడా అంటావు. మళ్ళీ నీకోసం మేము ఏడవాలి, మళ్ళీ నువ్వు ఏడవాలి. అట్లాగని దేవుడు విడిచిపెట్టేసేవాడా? లేదు, కృప చూపేవాడే. కానీ మెయిన్ కృపను పోగొట్టుకున్నావుగా. మీరు గమనించండి, అక్కడ మొదటి కూటమిలో మిస్ అయ్యాడు. ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత దిగిన తర్వాత వీళ్ళు చెబుతున్నారు 10 మంది, ఏమన్నా తోమా అసలు ఎలాంటి కూటమి మిస్ అయిపోయావో తెలుసా? ప్రభువుని చూసామే మేము, అబ్బా మహిమ దేహంతో ఎంత మహిమతో ఉన్నాడా అయినా, అసలు ఎలాంటి మీటింగ్ మిస్ అయిపోయావు అంటే బాధపడాల్సింది పోగా, ఏమండి అయ్యో నేను కోల్పోయానే కదా. ఎవరైనా ఉత్సాహంతో, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? సంభ్రమాశ్చర్యంతో ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నారు? సంభ్రమాశ్చర్యం అంటే ఏంటి తెలుసా? జరగదు అనేది జరిగింది అనుకోండి, అవ్వదు అనుకున్నది అయింది అనుకోండి, మన నోటి వెంట ఏమి రావు, మాటలు రావు, కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. అదొకలాంటి ఫీలింగ్, అది మనం ఎక్స్ప్రెస్, దాన్ని అనుభవిస్తే కానీ మనకు తెలియదు. ఆ ఫీలింగ్లో ఉన్నారు 10 మంది. ఎందుకని? చేతులకు కాళ్లకు శీలతో కొట్టబడిన ఆయన, వీపు నాగటి చాలవల దున్నగొట్టబడిన ఆయన, తలకు ముళ్ళ కిరీటం గాయాలైపోయి రక్తం కారిపోయిన ఆయన బ్రతికి సజీవుడై సమాధిని గెలిచి మహిమదేహంతో వాళ్ళ ముందుకు వస్తే ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం అది, ఎంత అద్భుతమైన సన్నివేశం అది. ఆ సన్నివేశాన్ని చూసిన వారి మొఖాలన్నీ ఎరిగిపోతున్నాయి. ఈ ముఖమే మారిపోయింది, మబ్బు ముఖం ఇది. కొన్ని ముఖాలు ఉంటాయండి, ఎప్పుడు ఏడు ముఖాలే, ఎప్పుడు వాళ్ళ బతుకులు ఏముండదు, ముఖంలో నవ్వు ఉండదు, ఎప్పుడు ఉసురోమంటుంటారు. దేశంలో ప్రజల భారం అంతా ఏళ్ళే మోస్తున్నట్టు భూమి తలకాయ మీద పెట్టుకుని భూగోళం అంతా ఏళ్ళే మోస్తున్న ఫీలింగ్ అయిపోతారు. వీళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి, ప్రకాశించేస్తున్నాయి. కానీ ఈయనేమో ఇక్కడ ఎట్లా ఉన్నాడు తెలుసా? అసలు వాళ్ళ ఆనందానికి ఈయన మాట్లాడే వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు వాస్తవం ఏమవ్వాలి? అరే ఎంత కూటమి మిస్ అయిపోయినా, ఎంత అయ్యో నాకన్నా దౌర్భాగ్యుడు ఎవరు ఉన్నారయ్యా, అయ్యో పేతురా, ఏమండి పెద్ద అయినా కనీసం నన్ను గదమాయించవచ్చు కదయ్యా, నేను కూటమి మానేద్దునా అని అనకపోగా ఏమంటాడు తెలుసా? నేను ఆయన చేతుల మేకుల గుర్తులలో నా వేలు, నా చెయ్యి, ఆయన డొక్కలో, గాయాల్లోనేమో వేలు పెడతాడు, డొక్కల్లో చేయి పెడతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అలా పెడితే కానీ నేను నమ్మనే అంటే చేయండి, నిలకడ లేనివాడు అవిశ్వాసి అనండి ఒకసారి. పర్లేదు, గట్టిగా చెప్పండి. అది అంటే నిలకడ లేనివాడు ఏమైపోతాడు? అవిశ్వాసి అయిపోయాడు. ఇక్కడ మీరు ఆయన చూసి నమ్మారు, నేను ఆయన చూసి ఎట్లా, మామూలుగా కాదు కదా, చేతుల్లో ఆయన మేకుల చేతుల గాయాలలో వేలు పెడతా, ఆయన డొక్కలో నా చేయి పెడతా. అంటే సాధారణంగా మనకు దెబ్బ తగిలింది అనుకోండి, కట్టారు అనుకోండి, కట్టోడు తీసిన తర్వాత ఎవరైనా వచ్చి ఆ గాయం వేలు పెడితే మనకు నొప్పి ఉంటుందా ఉండదా? గట్టిగా చెప్పండి. అంటే మామూలుగా ఉంటుందా, బాగా ఉంటుందా? అంటే ఇప్పుడు గాయాల్లో వేలు పెడతానంటే అర్థం ఏమిటి? మరలా నేను ఆ గాయాన్ని, అంటే ఆల్రెడీ దుర్మార్గపు నిలకడలేని పరిస్థితిని బట్టి దేవునికి దుఃఖాన్ని కలిగించాడు. అంటే కలిగించిన దుఃఖంతో పాటు బోనస్ ఏంటి దేవుడికి? మరలా ఇంకాస్త ఎక్స్ట్రా దుఃఖం. ఏం పెట్టి? ఆ గాయాలను ఏం పెట్టి? వేలు పెట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ రోజున నీ నిలకడ లేని అవిశ్వాసపు భక్తి జీవితాన్ని బట్టి ఆనాడు యూదులు యేసుప్రభు వారిని ఒకసారి సిలువేశారంటాం, కానీ ఈ రోజున క్రైస్తవుడని పేరు పెట్టుకున్నటువంటి అనేక మంది యేసయ్యను రోజు ఏం చేస్తున్నారు? మాటలతో, మన చూపులతో, మన చేష్టలతో, మన వ్యవహారాలతో, నిలకడలేని బతుకుతో ప్రభువును మనం సిలువేస్తానే ఉన్నాం, గాయాలు రేపుతానే ఉన్నాం. కాబట్టి నిలకడలేని వాడు అవిశ్వాస అయిపోయాడు తోమా. నేను ఆయన మేకుల గుర్తులలో నా వేలు పెడితే కానీ నేను నమ్మనన్నాడు. ఏం కోల్పోయాడు? దర్శనాన్ని కోల్పోయాడు, దేవుని మహిమదేహాన్ని చూసే కృపను కోల్పోయాడు. 3 అవిశ్వాస అయిపోయాడు. ఈ రోజున పిల్లరా, దేవుడు నీకు ఇచ్చిన సంఘం, దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సహవాసంలో ప్రకటించబడిన ఏ కూటాలైనా కూడా దైవజనుడు వేదిక దగ్గర నుంచి ప్రకటించండి అర్థం ఏంటి తెలుసా? ఆ కూడికలో దేవుడు ఉంటాడు, దేవుడు తన ఆత్మతో మన మధ్య సంచరిస్తాడని అర్థం. కానీ నువ్వు దానికి ఎంత విలువిస్తున్నావు? నీ బ్రతుకును బాగు చేసే దేవుని సన్నిధికి, నీ జీవితాన్ని కట్టే దేవుని సన్నిధికి,
నేను పరలోకానికి చేర్చే దేవుని సన్నిధికే, అబ్బా అని పిలిస్తే నా కుమారుడా అని పిలిచే దేవుని సన్నిధికే నువ్వు ఇచ్చే విలువెంత? నిలకడగుంటున్నావా? మందిరం నిలకడుందా? విశ్వాసం నిలకడుందా? ప్రార్థనా జీవితం నిలకడుందా? వాక్యానుసారమైన నడక నిలకడుందా? లోబడే విషయం నిలకడగున్నావా? సేవకునికి అప్పగించే విషయం నిలకడగున్నావా? నీ మాటలో నిలకడుందా? నీ ప్రమాణాల్లో, నీ వాగ్దానాల్లో నిలకడుందా? నీ పరిచర్యలో నువ్వు చేసే పరిపాటు నిలకడుందా? ఒకసారి ఆలోచించండి. ఈ పూట నువ్వు నిలకడగా లేవు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు అని అర్థం. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అంటే నిలకడ లేని వాడు ఏమైపోతాడు? అవిశ్వాసి అనండి ఒకసారి. అంటే అవిశ్వాసికి ఏమైనా దొరుకుతుందా దేవుని దగ్గర? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పరిచర్యలో ఏమండి, ఆయనను ముట్టుకున్నా, ఆయన ఎంతమందిని ముట్టినా వాళ్ళందరికీ కార్యాలు జరిగాయి. కానీ చివరికి వచ్చేసరికి ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను. అంటే అక్కడ కార్యం చేసింది ఏమిటి? విశ్వాసమే, వారి విశ్వాసమే. అంటే ఇప్పుడు ఆ అవిశ్వాసంతో ఉన్నటువంటి నీ జీవితంలో శక్తి ప్రభావాలు కలిగిన దేవునికి దగ్గరగా వచ్చిన నీలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి దేవుని శక్తి నీ బ్రతుకులో నీకేం కాదు, రిలీజ్ అవ్వదు, విడుదల కాదు, కార్యాలు జరగవు. బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతి యొక్క ఇంటి ఏమండి దాసునికి సుస్థి చేసింది, అనారోగ్యం వచ్చింది. యేసుప్రభు వారి శిష్యులు సిఫారసు చేశారయ్యా, అతడు మంచి శతాధిపతి, సమాజ మందిరాలు కట్టించాడు, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని అంటే ప్రభువారు అతని ఇంటిని దర్శించడానికి సిద్ధపడతారు. అప్పుడు వెంటనే ప్రభు వస్తున్నాడని సంగతి తెలుసుకుని ప్రభు కౌరు పెడతాడు. ఏమని? బోధకుడా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. చెప్పండి, ఏం సెలవిస్తే చాలు? ఎవరు మాట సెలవిస్తే చాలు? యేసయ్యా, ఎక్కడుండే నువ్వు ఇక్కడ రావసలేదయ్యా, నీ శక్తి నాకు తెలుసు, నీ ఎవ్వరు నాకు తెలుసు, నీ ప్రభావం నాకు తెలుసయ్యా. నీ రేంజ్ ఏ రేంజ్ అంటే నువ్వు అక్కడ నుండి ఊం కొడితే ఇక్కడ రోగి అయిన వాడికి ఏమొచ్చేసిద్ది అంటే ఎంత విశ్వాసం అది? ఎలాంటి విశ్వాసం అది? పోనీ అతను ఏమైనా ప్రభు మార్గంలో నడిచినవాడా, వాక్యాన్ని విన్నవాడా, సమాజ మందిరాల కూటాల్లో పాలు పొందేవాడా? ఎలాంటి అనుభవం లేకపోయినా ఏమన్నాడు? నువ్వు చాలా గొప్పడు అయ్యా, నువ్వు అక్కడుండి కూడా కార్యం అంటే అర్థం ఏమిటి? నువ్వు అంతటా అన్నిటా ఉండగలవు. యువర్ ఓమ్నిషియన్ గాడ్, యువర్ ఓమ్ని ప్రెసెన్స్ గాడ్, యువర్ ఓమ్ని పొటెంట్ గాడ్. నువ్వు అంతటా ఉన్నావు, అన్నిటా ఉన్నావు, ఎల్లవేళలా ఉన్నావు, అన్ని కాలాల్లో ఉన్నావు. నువ్వు అక్కడుండి వ్యవహారం చేస్తే ఇక్కడ కూటం జరిగిపోద్ది అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు ఉన్నాడు, ఇశ్రాయేలీలలో నైనను నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదన్నాడు. అంటే ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చిన మనకన్నా బయటుండి ప్రభువు అభిమానం పెంచుకున్నటువంటి అన్యులే ఒక్కొక్కసారి దేవుణ్ణి గట్టిగా నమ్ముతున్నారు. ఎవరికన్నా? మనకన్నా. సీరియస్లీ అండి, ఈ రోజున దగ్గరగా వచ్చామని చెబుతున్నాం, దేవుని పేరు పెట్టుకున్నాం, కానీ మనకన్నా బయట వాళ్ళకి అర్థమవుతుంది దేవుడు ఎవరో, దేవుని శక్తి ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన చేసిన త్యాగం ఏమిటో, ఆయన ఏం చేయగలడో వాళ్ళకి తెలిసినంత ఈ సబ్జెక్ట్ ఈ రోజున మనకు తెలియదు, మందిరంలో వచ్చిన వాళ్ళకే. కారణం ఏమిటి? మనం మందిరానికి వస్తున్నాం కానీ మనం ఎక్కడ నిలబడుకుంటున్నాం? మనిషి ఎక్కడ ఉంటావు, మనసు ఎక్కడ ఉండదో. బైబిల్ గ్రంథానికి ఒక వ్యక్తి కనబడతాడు మనకి. ఎవరో వ్యక్తి? పాత నిబంధన గ్రంథానికి వెళితే మొదటి రాసుల గ్రంథంలో కనబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి పేరు గెహాజీ. అంటారా ఒకసారి? పన్నది గట్టిగా చెప్పండి. ఎవరు గెహాజీ? ఎవరో ఎలీషాకు పరిచారకుడు. వాస్తవానికి మొదటి వరుసలో ఏలియా ఉన్నాడు. ఏలియా అభిషేకించబడి దేవుని కొరకు అగ్ని కణంగా పనిచేశాడు. కక్కులు పెట్టబడిన కొడవలిగా వాడబడ్డాడు. క్రొత్తదగు నునుపుడి మ్రానుగా వాడబడ్డాడు. ఏలియా బతకుండగానే దేవుడు అన్నాడు, ఇదిగో ఎలీషా అనే ఒక వ్యక్తి నేను ఎన్నుకున్నాను, నీ తర్వాత అతడు పరిచర్య కొనసాగించడానికి నువ్వు వెళ్ళి అతను అభిషేకించమన్నాడు. ఏలియా తర్వాత ఆ లైన్లోకి ఎవరిని తెచ్చాడు? దేవుడు ఎలీషాని తెచ్చాడు. ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా పరిచర్యకు వచ్చాడు. ఇప్పుడు ఎలీషా ఉండగానే ఇంకొకటి వచ్చాడు అక్కడికి సేవకి. ఎవరు అతని పేరు? గెహాజీ. ఏమండి, ఏలియా దేవుని ఆత్మ కలిగిన వాడు 7 అద్భుతాలు చేశాడు. ఎలీషా 2 పాళ్ళ అభిషేకంతో 14 అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఏలియా 7 చేస్తే, ఎలీషా 14 చేస్తే ఈ గెహాజీ ఎన్ని చేయాలి? 7 7 7 3 ఏళ్ళు 21. అంత రేంజ్, అంత సీన్ లేదు ఇక్కడ. పోనీ కనీసం 14 ఎడుతావా? అది కూడా నీ వల్ల కాదు. పోనీ కనీసం 7 ఎడుతావా? అది కూడా కాదు. ఎందుకని? ఊరకనే దేవుని సన్నిధికి వచ్చావు తప్ప అసలు దేవుని మీద నీకు మనసు ఎక్కడుంది? ఈ గెహాజీ మనసు దేని మీద ఉండేది తెలుసా? ఎలీషాకు పరిచారకుడే కానీ ఎలీషా ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలీషా ఎలా మోకరిస్తున్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి. ఎలీషా ఎలా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు, ఎలీషా దేవుని స్వరాన్ని ఎలా వింటున్నాడు, ఎలీషా దేవుని సన్నిధిలో ఎలా కొనసాగుతున్నాడు? ఇది కాదు. ఎలీషా దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు ప్రార్థన చేయించుకోవడానికి?
ఎలీషా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏమేమి కానుకెత్తున్నారు, ఏ సంచులు పట్టుకొస్తున్నారు, ఏ బ్యాగులు పట్టుకొస్తున్నారు, ఏ మూటలు పట్టుకొస్తున్నారు, వీటి మీద ఉన్న మనసు అంతా. అది నయమన్ అనేవాడు కుష్ఠరోగాన్ని బాగు చేయించుకోవడానికి ఏమండి సిరియా ప్రాంతం నుంచి వచ్చాడు. ఎలీషాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి యార్దాన్లో 7 మార్లు మునగమన్నాడు. మొదట నిరాకరించాడు. రథం నడిపేవాడు అయ్యా బాబు బతిమాలాడు. అతను ఎందుకు చెప్పాడో ఆ పని ఏదో చేయవయ్యా అన్నాడు. 7 మార్లు మునిగిన తర్వాత అతనుకున్న కుష్ఠరోగం పోయింది. వచ్చేటప్పుడు చాలా బహుమతులు పట్టుకొచ్చాడు, చాలా ధనాన్ని పట్టుకొచ్చాడు. అవన్నీ పట్టుకొచ్చి ఎలీషా ముందు పెడితే ఎలీషా ఏమన్నాడు, ఎవడు కావాలి నీ ధనం, నీ ధనం నాకు అక్కర్లా, నీ ధనం దేవునికి అక్కడ తీసుకుపో అన్నాడు. పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎలీషా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. ఎలీషా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడంటే గేహజీ కూడా వెనకాల వెళ్ళాలా వద్దా? పలది గట్టిగా చెప్పండి. బతికేది దేవుని సన్నిధిలో, తినేది దేవుని సొమ్ము. ఏమండి ఇతని మనసంతా ఎక్కడుంది? ఆ నయమాను పట్టుకొచ్చిన మూటల మీద, ఆ బంగారం మీద, ఆ వస్త్రం మీద. అంటే పైకేమో ఆత్మ సంబంధి, లోపలేమో శరీర సంబంధి కదా. చాలా మంది ఈ రోజున మందిరంలో ఉన్నవారు పైకి భక్తి గల వారే కానీ ఆ భక్తి వాళ్ళ బ్రతుకులో కనబడట్లా. లోక సంబంధమైన ఆశల మీదకి, వాంఛల మీదకి, కోరికల మీదకి వెళ్ళిపోతుంది. పైగా దేవుని సన్నిధిలో అభిషేకం కొరకు, దేవుని కార్యం కొరకు, దేవుని అగ్ని పరిచర్య కొరకు ఎలీషా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే గేహజీ పరిగెడుతున్నాడు. దేని వెనకాల? రథం వెనకాల. ఒక అన్యుడు తీసుకొచ్చిన ధనం వెనకాల. రథాన్ని పరిగెత్తి 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 ఆపాడట కదా. పరిచర్య కోసం పరిగెత్తిన పాపాన్న పోలా, కోటాల కోసం పరిగెత్తిన పాపాన్న పోలా కదా. దేవుని మందిరం అంటే అందరూ లేటే. చెప్పండి, అందరూ వాళ్ళది గట్టిగా చెప్పండి. లేటు అని ఎవరిని అంటారు తెలుసా? పలానా ఆయన లేటు అంటే అర్థం ఏంటి చెప్పండి. పేరు పక్కన లేటు అని పెడతారంటే లేడని అర్థం. అంటే ఇప్పుడు నువ్వు లేటుగా వచ్చావంటే అర్థం ఏంటి? దేవుని దృష్టిలో నువ్వు సచ్చావు అని అర్థం. దేవుని కొరకు పరిగెత్తినాడు కాదు, ధనము కొరకు పరిగెత్తాడు. నిలకడ లేనివాడు. వాస్తవానికి ఇతను ఏం పొందుకోవాలి? అభిషేకం పొందుకోవాలి, కృప పొందుకోవాలి, తర్వాత తరములో పరిచయం చేయడానికి అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలి. కానీ ఏం పొందుకున్నాడు? ధనాన్ని పొందుకున్నాడు. ఆ ధనం ద్వారా ఏమొచ్చింది? వచ్చాడు, తెచ్చుకున్నాడంట, కొంప దగ్గర పెట్టాడంట. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అడుగుతున్నాడు, నానా బిడ్డా, మై సన్, నా కుమారుడా, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. చెప్పొచ్చుగా, నాయనా నీకు భార్య బిడ్డ గొడ్డు గోవు లేవు, నాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, కూటమి పెద్దది నాది, మరి బతకాలి కాబట్టి మరి ఈ నయమాన్ని తెచ్చుకున్న కానుకలు లేదు కొన్ని తెచ్చుకుని అక్కడ ఇట్టేనంటే సరే సింపుల్గా గద్దించి గదమాయించి బుద్ధిలోనడా నగలు తెచ్చుకోవడానికి, ధనం తెచ్చుకోవడానికి దాసులు ఇది సమయం ఏంట్రా అని కేకలు ఎదుర్కోవటం అయిపోయేది. ఏమన్నాడు? నేను ఎక్కడికి పోలా, ఇక్కడే తగలడ్డా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నేను ఎక్కడికి పోలా, ఇక్కడే ఉన్నా అన్నాడు. అంటే అది నిజమా అబద్ధమా? అది ముందేం చెప్పుకున్నాం, నిలకడ లేనివాడు అవిశ్వాసి అనండి ఒకసారి. వినపట్ల నాకు. 2, నిలకడ లేనివాడు అబద్ధికుడు అనండి ఒకసారి. ఏమాడాడు ఇప్పుడు? చేసింది ఒక తప్పు, అవునా? మరలా రెండో తప్పు ఏమిటి? నేను ఎక్కడికే నిజం చెప్పి తగలడొచ్చుగా. మనం ఏం చేస్తాం తెలుసా? కవరింగ్ చేయడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, చివరికి అది తుప్పు మొత్తం రాలిపోద్ది. నిజం చెప్పితే సరిపోయేది, కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు వెంటనే అడిగిగా, నాయన ఏం మాట్లాడతావు, ఎవరితో మాట్లాడుతున్నావు నానా? ఇంతకాలం నాతో ఉన్నావు, దేవుని ఆత్మ నాలో ఉందన్న సంగతి నీకు తెలియదా? నేను ఆత్మలో ఉండి కూడా నీ వ్యవహారం అంతా చూడని అనుకున్నావా? నువ్వు నయమాను రథం వెనకాల పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? స్తోత్రం చెప్పండి. అది వాడు ఏదైతే వదిలిపెట్టిపోయాడో అది తెచ్చుకున్నా కాబట్టి ఇది కూడా పట్టుకుపో అన్నాడు. ఏది కూడా? అది వెంటనే స్పాట్లో, అది స్పాట్లో ఆశీర్వాదం. అది కదా, ఇన్స్టెంట్ ఆశీర్వాదం కావాలి కదా మనకి, ఇన్స్టెంట్ కాఫీ లాగా అప్పటికప్పుడు వచ్చేయాలి ఆశీర్వాదాలు. పోనీ మన బతుకులు ఏమైనా ఆశీర్వాదానికి తగిన బతుకుందా? చేసేదేమో 100 గ్రాములు ప్రార్థన. చెప్పండి, ఎంత చెప్పండి? అది కోరికలు మాత్రం టన్నుల్లో ఉంటాయి. ఏమంటా ప్రార్థన ఎంత? ప్రార్థన బరువు ఎంత? అది 100 గ్రాములు. కానీ కోరికలు ఆశలు బరువు ఎంత? టన్నులు. టన్నులు. అసలు సంబంధం లేదు. మరి అతను విడిచిపెట్టిన కుష్ఠరోగాన్ని కూడా తెచ్చుకున్నావుగా అన్నాడు. అంటే ఇప్పుడు నిలకడలేని వాడు అభిషేకాన్ని పొందుకోవాలి. కానీ నిలకడలేని స్థితిని బట్టి ఏం పొందుకున్నాడు? శాపాన్ని పొందుకున్నాడు. తనకే కాదు, తన తరములో వృద్ధుడు ఒకడు కూడా ఉండడని చెప్పాడు దేవుడు. అంటే ముసలి వయసు కలిగిన వాడు ఉండడని అర్థం ఏంటి?
యవ్వన కాలంలోనే మొత్తం చత్తారా అన్నాడు. అంటే ఏ తరము కొరకైతే, ఏ బిడ్డల కొరకైతే ఆస్తి సమకూర్చాడో ఆ బిడ్డలకు బ్రతుకు లేకుండా దేవుడు చేశాడు. కారణం నిలకడలేని జీవితం. అనండి ఒకసారి. అంటే తోమా విశ్వాసం ఎండిపోయినా, ఇక్కడ గ్యాజీ బతుకు ఎండిపోయినా కారణం ఏంటి తెలుసా? నిలకడలేదు. అనండి ఒకసారి. వారు ఎందుకొరకు రక్షించబడ్డారో, ఎందుకొరకు పిలువబడ్డారో, ఎందుకొరకు స్థిరపరిచి ఏర్పరచేయబడ్డారో దానిలో వారు చంచల మనసును కలిగి ఉన్నారు. దేవుని పిల్లలమైన మనకే మనసు ఉండకూడదు, చంచల మనసు ఉండకూడదు. మన మాట, మన చూపు, మన నడక, మన ప్రవర్తన, మన ప్రార్థన, వాక్యానుసారమైన జీవితం నిలకడగుండాలి, నిలకడగుండాలి. అవునంటే అవును, అది కూటం పెట్టారంటే టయానికి రావాలి, దైవజనుడితో మోకరించాలి, దైవజనుడి దర్శనాన్ని భారాన్ని మోయగలగాలి. ఎందుకంటే కోటాలు పెట్టేది దైవ సేవకుడు దీవించబట్టానికి కాదు, మీ బతుకులు బాగుండాలని, మీరు ఆత్మీయంగా ఫలించాలని, ఆత్మలో పచ్చగా ఉండాలని దైవజనుడు దేవుని దగ్గర ప్రార్థించి పోరాడి ఏర్పాటు చేసిన కోటాలు ఇవి. కాబట్టి నిలకడుకున్నావా? ఒకసారి ఆలోచన చేయాలి ఈ పూట. ఇక నేను పొడిగించట్లా, చెప్పాల్సిన విషయం చాలా ఉంది కాబట్టి. చెప్పండి. ఎండిపోయిన విత్తనం అనండి ఒకసారి. ఎందుకు ఎండిపోయింది? రాయి తగిలింది. రెండు, దాని వేరు లోతులో లేదు. ఎండిపోయిన ద్రాక్ష తీగ అనండి ఒకసారి. ఎండిపోయిన, ఎందుకు ఎండిపోయింది? నిలకడలేక. చెప్పండి, ఏమి లేక. అది అంటే ఇప్పుడు నీ బతుకెంటికి ఎండిపోతుందంటే నీకు నిలకడలేదు, ప్రార్థనలో నిలకడలేదు, సంఘంలో నిలకడలేదు, చంచలం. సంఘాలు మార్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ వారం ఒక చోట ఇక్కడ, ఒక వారం అక్కడ, ఆదివారం కూటానికి రాకపోతే యూట్యూబ్ లైవ్ చూసేవాళ్ళండి. ఎవరు చెప్పాడు నీకు యూట్యూబ్ లైవ్ చూడమని? యూట్యూబ్ లైవ్ దేనికి? ఎక్కడో దూరదేశంలో చూడటానికి. నువ్వు కొంప దగ్గర మానేసి మంచం మీద ఏసీలు పడుకుని లైవ్ చూడమని కాదు. ఇప్పుడు లైవ్ చూసేదే పని, మన పరిచయాలు చూడరు. 90 ప్రసంగాలు, దానిలో పనికొచ్చేదేదో పనికిరాందేదో, నీకు ఫిల్టర్ చేసే జ్ఞానం కూడా లేదు. ఎవడు సూటు బూట్ వేసుకుంటే, ఎవడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే వాడిది పెట్టుకుని మనం చూస్తాం. ఇక దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభువు చెప్పారుగా, కడవరి దినాల్లో దుర్బోధకులు వస్తారని చెప్పలేదా? మరి ఏ బోధ పడితే ఆ బోధకి చెవి యొగ్గొచ్చా? ఫిల్టరింగ్ ఉండాలిగా. అయినా నీకు యూట్యూబ్ పని ఏముంది? దైవజనుడు ఉండగా. ఇప్పుడు ఏదైనా పనికొచ్చే మాట 1-2 పర్లేదు, కానీ ఖచ్చితంగా కుటుంబంతా ఫాలో అయిపోయి పని ఉంది. దేవునికి ఒక సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, దీనిలో క్రమంగా ఉంటే చాలు కదా. ఇక్కడికి వచ్చి లైవ్లో వాక్యం, ఇక్కడ ముఖాన్ని చూస్తూ వాక్యం వింటారు, కానీ ఇంటికాడంటే ఫోన్లో చూస్తూ వాక్యం వింటారా? ఎక్కడ వింటారు మీరు? 2 ముక్కలు వింటారు, మళ్ళీ వెంటనే మార్చేస్తారు ఛానల్. ఏది చేసినా 2 ముక్కలేగా. మనకి గంటల కొద్దీ కూటంలో కూర్చోవాలన్నా, గంటల కొద్దీ వాక్యం వినాలన్నా అస్సలు చేయకూతురు ఉండదు. తెగ నొక్కేస్తుంది ఏళ్ళు. చెప్పాగా, ముద్రలు అరిగిపోయినాయని. స్తోత్రం చెప్పండి ఒకసారి. చంచల మనసు అది ఉండకూడదు, చంచల మనసు ఉండకూడదు. కాబట్టి చంచల నిలకడలేని స్థితిని బట్టి ద్రాక్ష తీగ ఏమైంది? ఎండిపోయింది. నేను ముందుకెళ్ళిపోతున్నా. చూడండి ఒకసారి, 3వదిగా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి, ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయ గుందువుగాక. తక్షణమే అంజూరపు చెట్టు, అది చాలు. ఇప్పుడు ఇలా 3వది ఏమిటి చెప్పండి? ఎండిపోయిన అంజూరపు చెట్టు అనండి ఒకసారి. గట్టిగా చెప్పాలి. ఇది సబ్జెక్ట్ మనకు తెలుసు, స్నానభం మనకు తెలిసి, యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేస్తున్నప్పుడు ఆ దినాల్లో ఆయన శిష్యులను పట్టుకుని ఉదయమే పొద్దున్న లేచి పరిచర్యకు బయలుదేరి వెళుతుండగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత యేసయ్యకి ఆకలి వేసిందంట. చెప్పండి, ఏమేసింది? ఆకలి అనండి ఒకసారి గట్టిగా. ఎందుకని? ఆయన మనవలే మనుషుడు గనక, ఆయన మనవలే రక్త మాంసంలో పాలి భాగస్థుడు గనక మనవలే దాహం వేసింది, మనవలే ఆకలి వేసింది, మనవలే బాధ తెలిసింది, మనవలే కన్నీళ్లు గార్చాడు, మనవలే బాధను అనుభవించాడు. ఆయనకి ఆకలి వేసింది. ఆకలి వేస్తే నడిచి ఆయన ఆగిపోయి చుట్టూ చూశాడట. చుట్టూ చూడగానే ఆయనకి ఏం కనపడింది? చెప్పండి, ఏం కనపడింది ఆయనకి? ఏమండి, ఏం కనపడింది? అంజూరపు చెట్టు అనండి ఒకసారి. ఆకులతో ఉన్న అంజూరపు చెట్టు అనండి ఒకసారి. అది ఎప్పుడైతే ఆకులతో ఉన్న అంజూరపు చెట్టు కనబడిందో వెంటనే ఆయన ప్రాణం లేచి వచ్చిందంట, ఆయన ఉత్సాహం వచ్చిందంట, సంతోషం వచ్చేసిందంట. పరుగున అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళేసరికి ఏమున్నాయి? ఆకులే ఉన్నాయి, కానీ ఏమి లేవు, ఫలములు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే ఆయన ఆనందం కాస్త ఎట్లా మారిపోయింది చెప్పాలి? కోపంగా వచ్చేసింది.
సాధారణంగా ఎండలో ఏమంటే కష్టపడి పొలంలో వ్యవసాయం చేసి వచ్చినటువంటి యజమాని 12 గంటలు 1 గంట అయ్యేసరికి ఇంటికి పరుగు పరుగున ఆకలితో వస్తూ ఉంటే ఇంటి దగ్గరికి వచ్చేసరికి బయటికి బిర్యానీ వాసన వస్తుంది అనుకోండి, ఏమంటే 2 గెంతులు గెంతి వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని 2 కంచాలు తింటాడు. అదే నీ ఇంటికి వచ్చేసరికి కుండలన్నీ బోర్లించి నువ్వేమో టీవీ ముందు కూర్చొని రిమోట్ పట్టు కూర్చున్నావు అనుకో, ఎట్లా ఉంటుంది ఆయనకి? ఈపు చిట్లు పోయేటట్టు కూడడం జరుగుతుంది అక్కడ. అవునా? ఎందుకని? ఆకలి వేసినప్పుడు కావాల్సిన అక్కడ ఆహారం లేకపోతే ఆకలి సాధారణంగా మనకేం తెప్పించింది? కోపం. ఇప్పుడు ఏసైకి ఏమొచ్చింది? అక్కడ కోపం వచ్చింది. వెంటనే అన్నాడు ఆయన, ఇక మీదట నీవు కాపు కాయకుందువుగాక అన్నాడు అని వెళ్ళిపోయాడు. పరిచయం చూసుకున్నారు. తిరిగి వచ్చేసరికి అంజూరపు చెట్టు ఎండిపోవటం యేసు ప్రభు వారి శిష్యులు గమనించారట. దేవుని స్తోత్రం చెప్పండి. పొద్దున్న ఎలాగుంది? అది పచ్చగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఏమైపోయింది? ఎందుకు ఎండిపోయింది? ప్రభు దాన్ని శపించాడు. చెప్పండి, ప్రభు దాన్ని ఏమని? ఇక మీదట నువ్వు కాపు కాయకుందువుగాక అన్నాడు. వెంటనే ఏమైపోయింది? అది ఎందుకు ఎండిపోయింది చెప్పండి? ఎందుకు శపించాడు చెప్పండి? ఏమిటో వినబడట్లా. అది అంటే అర్థం ఏమిటి? వేషధారణ అనండి ఒకసారి. పలది గట్టిగా చెప్పండి. చూడడానికి చెట్టు ఎట్లా ఉంది? పచ్చని ఆకులతో నిండిపోయింది. ఇంకొక సందర్భంలో రాసిన మాట ఏంటి తెలుసా? అది అంజూరపు పండ్ల కాలము కాదు అంటాడు. చెప్పండి, ఏ కాలం కాదంట? మరి అంజూరపు పండ్ల కాలం కానప్పుడు ప్రభు దాని ఫలము కోరుకోవచ్చా? మాట్లాడరేంటి? కోరుకోకూడదు అంటే తూచ్. మరి ఆయన తప్పు చేసినట్టేగా? కాదు కాదు కాదు. అక్కడ ఒక ప్రాముఖ్యమైన వివరణ ఉంది. అంజూరపు చెట్టుకున్న విశేషం ఏంటి తెలుసా? సాధారణంగా మనకున్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలకు కాస్తాయి. ఫలాలన్నీ దేనికి కాస్తాయి? కొమ్మలకి. కానీ అంజూరపు చెట్టుకున్న విశేషం ఏమిటంటే ఆకుతో పాటే పింద వస్తుంది. చెప్పండి, దేంతో పాటే? ఆకుతో పాటు ఏమొస్తుంది? పింద వస్తుంది. అంటే ఇప్పుడు చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే అర్థం ఏంటి? కనీసం పక్వానికి వచ్చిన పళ్ళు లేకపోయినా కనీసం పిందలుగా ఉన్న కాయలైనా ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? పిందలుగా ఉన్న కాయలైనా ఉంటాయి అనుకున్నాడు ఆయన. అంటే ఫలము లేదు. ఫలమని దేన్ని అంటాం? పక్వానికి వచ్చిన దాన్ని ఫలం అంటాం, పక్వానికి రాని దాన్ని కాయ అంటాం. అంటే ఇప్పుడు ఏమనుకున్నాడు? ఫలములు లేకపోయినా పిందెలైనా దొరుకుతాయి అనుకున్నాడు. ఏ పిందెలు? అంజూరపు చెట్టు పిందెలు దొరుకుతాయి అనుకున్నాడు. మీరేమనుకుంటున్నారు? పిందెలు ఎట్లా తింటారండి అని. అంజూరపు చెట్టుకున్న గుణం ఏమిటంటే అది పండిన తర్వాత ఎంత రుచి ఉంటుందో అది పిందగా ఉన్నప్పుడు కూడా అంతే రుచి ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి ఆకులే ఉన్నాయి తప్ప ఏమి లేవు. మాట్లాడరేంటి? పిందెలు కూడా లేవు. చెప్పండి, ఏమి లేవు. అది అంటే వెంటనే నీకేమొచ్చింది? కోపం వచ్చింది. అంటే ఇప్పుడు అది ఏం చేసింది? తనకు లేని ఫలములను ఉన్నవన్నట్లుగా నమ్మబలికి యేసయ్యను ఏం చేసింది? అది మోసగించింది. దీన్ని మనం ఏమన్నామంటే వేషధారణ అనండి ఒకసారి. వేషధారణ అంటే ఏమిటి? వేషధారణ అంటే ఏమిటి? బయటకు ఒకటి, లోపల ఒకటి కదా. మందిరంలో అందరూ దేవదూతలే, కానీ ఈదులోకి వెళ్ళిన తర్వాత పంపుల దగ్గర, డ్వాక్రా మీటింగుల్లోనూ, భర్త దగ్గర, భార్య దగ్గర, అత్తమామల దగ్గర, అన్నదమ్ముల దగ్గర కూటం. అసలు బతికి ఎక్కడ బయటపడద్దే? చెప్పరేటి? మనుషుల దగ్గర. మందిరంలో అందరూ పరిశుద్ధులే, ముసుగేసుకుంటాం కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో తెలీదు, ఏడుతున్నావో తెలీదు, నవ్వుతున్నావో తెలీదు. ఎందుకని? తెల్ల చీర కట్టుకుని ముసుగేసుకున్నావు కాబట్టి సహోదరి తల్లి ప్రార్థన చేస్తుంది బిడ్డ అని అనుకుంటాడు దేవ సేవకుడు. మందిరంలో అందరం కూడా నమ్మబలుగుతాం, దైవ సేవకుడిని నమ్మబలుగుతాం, దేవుడిని కూడా నమ్మబలుగుతాం. కానీ దైవ సేవకుడిని నమ్మించేయచ్చు, కానీ దేవుడిని నమ్మించలేం కదా. మోసపోకండి, దేవుడు ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు. మన హృదయంతరంగాన్ని చూస్తాడు ఆయన. మన హృదయములో, మన తలంపులలో ఒక మాట, ఏమంటే ఒక తలంపు పుట్టక మునిపే దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడట. అందుకే దావీదు 51వ కీర్తన ప్రార్థన చేస్తాడు, నా హృదయమును పరిశీలించు, నా హృదయమును పరిశోధించు, నా హృదయమును పరీక్షించు అంటాడు. నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉంటే నా యందు దాన్ని తీసే అంటాడు. అంటే దేవుడు దేని లక్ష్య పెడతాడు? నీ అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. అంటే నువ్వు బయటికి ఎట్లున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. బయటికి ఎన్ని పాటలు పాడుతున్నావు, బయటికి ఎంత వాక్యం చదువుతున్నావు, బయటికి ఎంత ప్రార్థన చేస్తున్నావు కాదు. ప్రార్థన చేసే నీ హృదయం ఎట్లుంది? పరిశుద్ధత కలిగిన హృదయమేనా? లోపల పాపాన్ని పెట్టుకున్నావా? లేని దాన్ని ఇక్కడ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నావా? లేని దాన్ని చూపిస్తున్నావా? లేని సమర్పణ, లేని తీర్మానం, లేని త్యాగం, లేని భారం ఒకవేళ చూపించి అవ్వారం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా అని దేవుడు గమనిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. అంటే ఇప్పుడు మనం ఫలించాలన్నా, బాగుండాలన్నా, ఫలభరితంగా మారాలన్నా, చివరికి ఎండిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతిలోనే ఉంది. బైబిల్ గ్రంథంలో మీకు తెలిసిన ఒక జంట కనబడతారు. అపోస్తలుల కార్యగ్రంథం 5వ అధ్యాయం చదవద్దులే. వాళ్ళు ఎవరంటే అననీయ సప్పీరా. అనండి ఒకసారి. వాస్తవానికి భక్తి విషయంలో వాళ్ళు ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయి భక్తి. ఆ దినాల్లో రక్షణ పొందినటువంటి అనేక మంది డబ్బు కలిగిన వాళ్ళట ప్రభువిచ్చే రక్షణకు ఈ ధనము ఈ భూములు సాటిరావు అని వాళ్ళ భూములు తెగనమ్మి ధనమును పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారట. దేవుని పని కొరకు వాళ్ళందరూ పెట్టేస్తున్న వీళ్ళకు కూడా ఏమొచ్చింది? పేరేపణ వచ్చింది. చెప్పండి, ఏమొచ్చేసింది? కానీ కొంతమందికి అప్పుడప్పుడు పేరేపణ వస్తుంది. ఏముండమని, ఉపవాసం ఉండమని పేరేపణ వచ్చిందండి. దేవుడి సాక్ష్యం చెప్పమని ప్రేరేపణ వచ్చిందండి. వీళ్ళకి ప్రేరేపణ వచ్చింది ఎవరిని చూసి? వాళ్ళందరినీ చూసి. వీళ్ళకి ప్రేరేపణ వచ్చే వీళ్ళకున్న పొలాన్ని బేరం పెట్టారు. బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ వచ్చింది. చివరికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అసలు చేతికి వచ్చింది. అడ్వాన్స్ పట్టుకున్నప్పుడు మనసు బాగుంది, బేరం పెట్టినప్పుడు మనసు బాగుంది, కానీ చేతికి పెద్ద మూట వచ్చిన తర్వాత మనసు మారిపోయింది. వీళ్ళిద్దరూ కూటమి పెట్టారు. ఇంటికాడ మీటింగ్ పెట్టారు. ఏమిటా మీటింగ్ అంటే, మనం ఇస్తానని మాట ఇచ్చాం, మనం ఇచ్చినట్టు ఉండాలి, మనది మనకు ఉండాలి. అనండి ఒకసారి. మనము దేవుని సేవకే ఇచ్చినట్టు ఉండాలి, మనది మనకు ఉండాలి. అంటే మనది మనకు ఉండాలి, మనది పోకూడదు. మన దేవునికి మనం ఇచ్చినట్టు కనబడాలి. నేను ముందెళ్తాను, ఎంత కమ్మావు పొలం అని అడుగుతాడు పేతురు గారు ఆరాలు ఎక్కువ, ఖచ్చితంగా అడుగుతాడు. నేను ఎంత కమ్మావు అంటాను. నేను వెళ్ళిన కాసేపు నువ్వురా, నేను అడుగుతాడు. నువ్వు కూడా ఏం చెప్పాలి? ఎంత కమ్మావు అని చెప్పాలి. మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒక మాట మీదకి వచ్చారు. ఆయన రెడీ అయ్యాడు. చిల్లర అంతా పట్టుకున్నాడు. మూటలో కట్లన్నీ దాచేశాడు. ఆమె కూడా రెడీ అయింది. ముందు ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు విన్నాడు. పేతురుతో కూటమి పెట్టేశాడు. అక్కడ ఆయన కూటమి పెట్టాడు. ఇక్కడ ఈ కూటమి ముగింపైంది, అక్కడ కూటమి స్టార్ట్ అయ్యింది. ఏమిటా కూటం? ఇదిగో అననీయ సప్పీరా అని ఇద్దరు భార్యాభర్త అవుతున్నారు. వాళ్ళు సమర్పణ, వాళ్ళ తీర్మానం నిజమే, కానీ డబ్బు చేతికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు మొత్తం మారిపోయాయి. వేషధారులు అయిపోయారు వాళ్ళు. నీ దగ్గరికి వస్తున్నాడు, ముందు మగోడు వస్తాడు, తర్వాత ఆవిడ వస్తుంది. దేవుడు చెప్పేశాడు. కూటమి అయిపోయింది, ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది. ఇక వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత చెబుతున్నాడు, ఇదిగో అని అక్కడ పెట్టాడు డబ్బు. పేతురు అడుగుతున్నాడు, అననీయ నీ పొలం ఎంత కమ్మావు అన్నాడు. ఎంత కమ్మావు అన్నాడు. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, అననీయ పొలము అమ్మక ముందు నీదే, అమ్మిన తర్వాత కూడా నీదే. నువ్వెందుకు పరిశుద్ధాత్మ దేవుడిని మోసం చేసి దుఃఖపరుస్తున్నావు అనగానే అతడు అక్కడికక్కడే పడి చచ్చిపోయాడట. ఎవరు? అననీయ అక్కడికక్కడే పడి ప్రాణము విడిచెను అని ఉంటుంది. చచ్చిపోయాడు. తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఆశ్చర్యం ఏమిటంటే, అసలు భార్యకు చివరి చూపు కూడా లేకుండా ఏం చేశారు? తీసుకెళ్ళి వారి సమాధి కార్యక్రమం అయిపోయింది, వచ్చేసారు. ఆవిడ వచ్చింది మెల్లగా, శుభ్రంగా ఏమండి ప్యాచప్, ఫౌండేషన్, మేకప్ అన్నీ వేసుకుని శుభ్రంగా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని టిప్ టాప్ మంట వచ్చి పేతురు ముందుకు వచ్చింది. అడుగుతున్నాడు, సప్పీరా మీరు పొలం ఎంత కమ్మారు? ఎంత కమ్మావు అంది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాడు? ఇదిగో నీ భర్తను పాతి పెట్టి వచ్చిన వారి పాదములు 6 బయట ఉన్నాయి అన్నాడు. వెంటనే ఆమె కూడా అక్కడ పడి చనిపోయింది. ఆమెను కూడా తీసుకెళ్ళి ఏం చేశారు? అది ఏమండి, సమర్పణకు తీర్మానానికి ముందు ప్రార్థనలో భక్తి బాగుంది. నేనేమంటానంటే, తొందరపడి తీర్మానాలు సమర్పణ చేసుకోబాకండి, అట్లాగని చేసుకోకుండా ఉండబాకండి. చేసుకున్నామంటే అర్థం ఏమిటి? చివరి దాకా దాన్ని కట్టుబడి బతకాలి. అదే వైరాగ్యంతో ప్రతిష్టతో కూడిన బ్రతుకు. నామకార్థంగా బ్రతికేది నువ్వేమిటి? నువ్వు నామకార్థంగా బ్రతికేదానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు కదా. బయట ఉండే గుడి దగ్గరికి వెళ్ళి ఇలా అనుకుంటే సరిపోద్ది కూటం. నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఉంటే అర్థం ఏమిటి? నువ్వు లోతులోనికి వచ్చి ప్రభువు మనసును కలిగి ఒక సమర్పణతో, ఒక వైరాగ్యంతో, ఒక ప్రతిష్టతో ప్రభువు మనసునే గెలుచుకొని పరలోకాన్నే పొందుకునేంతగా నువ్వు భక్తిలో లీనమైపోవాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇలా తీర్మానం సమర్పణ చేసుకోకుండా ఉంటే బతుకుదురేమో, కానీ చేసుకున్నారు. ప్రభువునే, దేవుణ్ణే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకు బ్రతికే లేకుండా దేవుడు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఎండిపోవటం కాదు, పూర్తిగా పాతేశాడు దేవుడు అన్ని. కారణం ఏమిటి? వేషధారణ. అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. కయ్యూను, హేబేలు దేవునికి ఇద్దరు అర్పణ తెచ్చారు. కయ్యూను అనేవాడు అప్పుడు అర్పణ తెచ్చాడు, కానీ వాడు హృదయంలో ఉన్న తలంపు వేరు, వాడు బయటికి తెచ్చిన అర్పణ వేరు. నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందని ఎట్లా చెబుతావు?
కాబట్టి నువ్వు మందిరానికి వచ్చావా, బాగానే కూర్చున్నావా అని చూడ్డా ఆయన. మందిరానికి ఏ మనసుతో వచ్చావు, ఏ ఉద్దేశంతో వచ్చావు, నీ మనసు ఎట్లుంది, దేవుని సేవకుని పట్ల నీ మనసు ఎట్లుంది, మందిరం పట్ల నీ మనసు ఎట్లుంది, జరిగే కూటాల పట్ల మనసు ఎట్లుంది, భారభరితమైన పరిచర్య కనుక ఏమైనా సహకరించే మనసేనా, గుప్పిలి విప్పే మనసేనా, దైవ సేవకుని దర్శనాన్ని మోసే మనసేనా, లేదా రాందిని కాడికి లాగేసే రకమా, మేళ్ళని పొందుకునే రకమేనా, భారం గట్రా ఏమీ లేదా, ఇవన్నీ చూస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. కాబట్టి అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, ప్రవర్తనా ఫలము అనండి ఒకసారి. ప్రవర్తనా ఫలం అంటే ఏంటి? మనం ఎట్లా నడుచుకుంటున్నామో దాన్ని బట్టి మనకు ఫలం ఇస్తాడు దేవుడు. ఆ ఫలము అనేది భౌతికమైన సంబంధమైన ప్రవర్తన కాదు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన నడకను చూస్తాడు ఆయన. కయ్యను హృదయంలో దేవునికి అనుకూలమైనడు కాదు కనుకుని అతని అర్పణ దేవుడు రిజెక్ట్ చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో సౌలు అవిధేయుడై దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయి నుంచి పడిపోయిన వాడు కాడా? ఎట్లాంటి కృపను దేవుడు సౌలుకి ఇచ్చాడు, ఎట్లాంటి పరిస్థితుల్లో దేవుడు సౌలును కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు అతను నియమించిన విషయం మనందరికీ తెలుసు కదా. కానీ దేవునికి విరోధంగా పాపం చేసిన తర్వాత కూడా దైవజనుడు వచ్చి పాపాన్ని గద్దిస్తే పాపాన్ని ఒప్పుకోలేదు, కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దేవుని ఎదుట నేను పాపం చేసిన మాట వాస్తవమే, కానీ దేవుని ప్రజల ముందుకెళ్ళేటప్పుడు నన్ను గణపరచుటక్క నీవు నాతో కూడా రమ్మన్నాడు. పాపం చేశానని చెప్పేవాడు దొల్లి దొల్లి ఆడవాలి, ఒప్పుకోలా వేషధారణ. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. బైబిల్ గ్రంథంలో భక్తులు మనం చూడగలం. యూదా ఇస్కరియోతు ముద్దుతోనే కదా ప్రభువును ప్రేమిస్తున్నట్లే ప్రేమించాడు. ఆయన 30 వెండి నాలకు అమ్మేసిన బతుకు మనకు తెలియదా? వేషధారణ. కాబట్టి పై సంబంధమైనటువంటి నడకను ఆయన చూడు, మన అంతరంగాన్ని చూస్తాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఎముకలు ఎండిపోతున్నాయి, ఎందుకు ఆశలు విఫలమైపోతున్నాయి, ఎందుకు నాశనానికి నడిపించబడిపోతున్నావు అంటే, నెంబర్ 1 చెప్పండి, ఎండిపోయిన విత్తనం కదా, రాయి తగిలింది. 2 దాని వేరు లోతులో లేదు. 2 ఎండిపోయిన ద్రాక్ష తీగ. ఎందుకు ఎండిపోయింది? నిలకడలేని జీవితం. 3వది ఎండిపోయిన అంజూరపు చెట్టు. ఎందుకు ఎండిపోయింది? వేషధారణ, లేని దాన్ని ఉన్నట్టు డిస్ప్లే చేసి ప్రభువునే మోసగించే దౌర్భాగ్యపు స్థితిని బట్టి. కాబట్టి దేవుడు వేషధారణను ఏమాత్రము క్షమించడు ప్రియులారా. మనం అంటే అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని సందులో మనం నిర్దోషముగా యథార్థముగా ఉండాలి. మన మాటలు కానీ, మన చూపులు కానీ, నడక కానీ, నడవడిక కానీ దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో, దైవ సేవకుని దర్శనాన్ని మోసే విషయంలో యథార్థమైన వారముగా దేవుని పక్షాన మనం నిలబడే వారంగా మనం ఉండాలి. ఇక చివరి మాట నేను చెప్పి అభిషక్తులు దైవజనులు మన మధ్యకి వచ్చారు, వారికి నేను సమయాన్ని అప్పగిస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 38. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు. 13వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. 13:4 మొదటి రాజులు 13:4. బేటేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకునమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దాని వెనుకకు తీసుకుంటూ అతనికి 4వదిగా కదా, ఎముకలు ఎందుకు ఎండిపోయాయి, ఆశలు ఎందుకు విఫలమైపోయాయి, ఎందుకు జీవితం నాశనానికి వచ్చింది అనంటే, నెంబర్ 1 ఎండిపోయిన విత్తనం, నెంబర్ 2 ఎండిపోయిన ద్రాక్ష తీగ, నెంబర్ 3 అంజూరపు చెట్టు, 4వది ఎండిపోయిన చెయ్యి. అనండి ఒకసారి, ఎవరిది చెయ్యి? బైబిల్ గ్రంథంలో ఇతని పేరు యెరోబాము అంటారా ఒకసారి? యెరోబాము. ఎవరు యెరోబాము? ఇతని ప్రారంభ స్థితి ఏమిటి, ఇతని ప్రారంభం ఏమిటని ఆలోచన చేస్తే, సొలొమోను చేతి క్రింద ఒక పరిచారకుడిగా ఉన్నాడు. ఆ దినాలలో సొలొమోను దేవుని కొరకు చేసిన ఘనమైన కార్యములలో మందిర పని ప్రాముఖ్యమైనది కాగా, ఆ దినంలో అతను కట్టినటువంటి కట్టడములు కానివ్వండి, జరిగించిన ఉన్నతమైన శిఖరాగ్ర స్థాయి దేవుని మెప్పించేటువంటి పనులు కానివ్వండి, అవన్నీ కూడా ఖజానా మొత్తం ఖాళీ అయిపోగా ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాడు సొలొమోను. వాటన్నిటినీ కూడా నిర్వర్తించే బాధ్యత యెరోబాముకు అప్పగించాడు. అయితే మనం చదువుకున్న వచ్చిన భాగంలో యెరోబాము అనేటువంటి వ్యక్తి రాజు అని పిలువబడుతున్నాడు. చెప్పండి, ఏమని పిలువబడుతున్నాడు? పరిచారకుడు కాస్త రాజు ఎట్లయ్యాడండి అని చరిత్రలోకి మనం వెళ్ళాలి. పిల్లల పాత నిబంధనల గ్రంథంలో ఒకానొక సమయం వరకు కూడా దేవుని ప్రజలకి రాజునివ్వలా.
దేవుని ప్రజలకు దేవుడు ఎవరిని పెట్టాడంటే న్యాయాధిపతులను పెట్టాడు. అనండి ఒకసారి, ఎవరిని పెట్టాడు? న్యాయాధిపతులు. అయితే ఒక రోజున సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉండగా ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా సకల జాతుల వారికి రాజున్నాడు, కాబట్టి మాకు కూడా ఎవరు కావాలి? రాజు కావాలని అడిగారు. రాజు ఎవరన్న సంగతి దేవునికి తెలియదా? తెలుసు, కానీ ఎందుకు ఇవ్వాలా? దేవుడే రాజు కదా. రాజుగారు చేసే పని ఏంటి చెప్పండి? రాజు చేసే పని ఏమిటి? అసలు రాజుగారు చేసే పని ఏమిటి? రాజు ఎవరి కోసం? ప్రజల క్షేమం కోసం. అనండి ఒకసారి, ప్రజలకు సమృద్ధిని ఇవ్వడానికి. అనండి ఒకసారి, శత్రువుల చేతిలో నుంచి ప్రజలను కాపాడడానికి. అనండి ఒకసారి. ఈ మూడు పనులు ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడుగా. అంటే దేవుడే రాజై రారాజై రాజులకు రాజై రానున్న రారాజే పరిపాలిస్తున్నాడు. అంటే వీళ్ళు దేవుని యొక్క రాజరికాన్ని కొట్టివేశారు. పైగా సాధారణ మనిషిని రాజుగా కోరుకున్నారు కాబట్టి ఇవ్వనల్లా దేవుడు వారికి రాజునిచ్చాడు. ఆ రాజు ఎవరంటే సౌలు. అతడు దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించాడు. 2 సంవత్సరాలు అనుకూలంగా బతికాడు. 38 సంవత్సరాల అభివృద్ధితో బతికాడు. 40 years కంప్లీటెడ్. ఆ తర్వాత ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు కూడా 40 years 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు తర్వాత దేవుడు ఎవరిని కోరుకున్నాడు? యెతిద్యా అనబడిన సొలొమోను కోరుకున్నాడు. సొలొమోను కూడా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40. అనండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. అంటే ఇంచుమించు 120 సంవత్సరములు దేవుని ప్రజలు ఇశ్రాయేలు రాజ్యముగానే పిలువబడ్డారు. చెప్పండి, ఏ రాజ్యం? గట్టిగా చెప్పాలి. కానీ సొలొమోను తర్వాత రాజ్యము చీలిపోయింది. రాజ్యము 2 రాజ్యాలు అయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. అనండి ఒకసారి. 2. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం అన్నారు, దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అన్నారు. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 10 గోత్రాల ఇశ్రాయేలీలను ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. 2 గోత్రాల ప్రజలను యోధా రాజ్యం అన్నారు. యోధా రాజ్యంలో ఉన్న గోత్రాలు ఏమిటంటే 1 బెన్యామీను, 2 యోధా. స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పుడు 10 గోత్రాలు దేవుడు విడదీశాడు. కారణం ఏమిటి తెలుసా? దానికి 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, సొలొమోను ప్రారంభంలో ఉన్నటువంటి పరిశుద్ధత, యథార్థత సొలొమోనులో లేదు. ప్రారంభంలో ఎంత భక్తి ప్రతిష్ట కలిగిన వాడో, ప్రారంభంలో దేవుని జ్ఞానాన్ని గురించి ఎంతగా మాట్లాడాడో, తన చివరి కాలం వచ్చేసరికి సొలొమోను భ్రష్టుడైపోయాడు. కారణం ఏంటి తెలుసా? కంటికి నచ్చిన దాన్నలా పెళ్ళాడాడు. అనండి ఒకసారి, కంటికి, గట్టిగా చెప్పండి, కంటికి నచ్చిన దాన్నలా పెళ్ళాడాడు. 700 మంది భార్యలంట. చెప్పండి, 300 మంది. మొత్తం ఎంతమంది? పన్నది గట్టిగా చెప్పండి. అది మా వెనకాల మా పురుషులు ఒక్కడితో నేగలేకపోతున్నాం. అసలు సొలొమోను ఎట్లా 1000 మంది అని ఆలోచిస్తున్నారు వెనకాల. దేవునికి స్తోత్రం చెప్పండి. 1000 మంది. పైగా దేవుడు చెప్పాడు, నానా సొలొమోను, ఇదిగో నీ కంటికి నచ్చిందానా తెచ్చేస్తున్నావు. వాళ్ళలో భయంకరమైన విగ్రహారాధన సంబంధమైన స్త్రీలు ఉన్నారు, చూస్తా ఉండు. ఏదో ఒక రోజున నిన్ను వాళ్ళు విగ్రహాల వైపు తిప్పేస్తారని దేవుడు చెప్పాడు. అయినా దేవుని మాట అతడు లెక్క చేయలే. చివరికి దేవుడు చెప్పినట్లుగానే అతని భార్యలు అతని మనసును త్రిప్పివేసిరి అని ఉంటుంది 11వ అధ్యాయంలో. ఎప్పుడైతే అతడు భ్రష్టుడైపోయాడో, దేవుని మందిరానికి పర్వతం మీద కలవలసిన వాడు మందిరానికి ఎదురుగా ఉన్నటువంటి పర్వతాల మీద అతని భార్యలు ఆరాధించే దేవతలకు బలిపీఠాలు కట్టి వారిని పూజించడం ప్రారంభించాడు. దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రజల మీదకి వచ్చింది. అంత మాత్రమే కాకుండా అతని కుమారుడైనటువంటి రెహబాము దేవుని ప్రజలు పరిపాలించడానికి వచ్చిన కొత్తలో తండ్రే పనుల భారంతో ప్రజలను ఇబ్బంది పెట్టాడంటే, ఇతడు ఆ భారాన్ని ఏం చేశాడు? అధికం చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు. వీళ్ళిద్దరి ప్రవర్తన బట్టి దేవుడు కూడా విసిగు చెంది రాజ్యాన్ని ఏం చేశాడంటే విడదీశాడు. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యమైంది, 2 గోత్రాలు యోధా రాజ్యమైంది. ఇప్పుడు ఈ 10 గోత్రాలను దేవుడు ఎవరి చేతులు పెట్టాడు తెలుసా? దైవజనుడిని పంపించి, దైవజనుడు తన వస్త్రాన్ని చింపి 12 ముక్కలు వేసి ఆ 10 ముక్కలు తీసి యెరోబాముకి ఇచ్చాడు. చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చి అన్నాడు, అబ్బాయి నువ్వు పరిచారకుడు ఇప్పటి వరకు, కానీ ఈ రోజు నుంచి నువ్వు ఎవరో తెలుసా? ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యానికి నీవు రాజువి అన్నాడు. అంటే ఒక పరిచారకుని రాజుని చేసిన ఘనత ఎవరదే? దేవునిది. కృపను బట్టి అతను రాజు అయ్యాడు. అంటే ఇప్పుడు రాజు అయిన తర్వాత దేవునికి మహిమ తేవాలి, దేవునికి అనుకూలంగా బ్రతకాలి. కానీ దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించాడు. ఇప్పుడు ఈ 2 గోత్రాలు అనబడిన యూదా రాజ్యానికి రాజు ఎవరు? సొలొమోను కుమారుడిని రెహబాము అన్నాడు. ఒకసారి, రెహబాము అంటే యెరోబామేమో ఇశ్రాయేలుకు రాజు, రెహబామేమో యూదా రాజ్యానికి రాజు. అయితే ఇప్పుడు ఇది ఇట్లా ఉండగా ఈ రాజ్యాలు వేరైనా వీళ్ళందరూ కలిసి ఆరాధించే మందిరం ఒకటే. చెప్పండి, వీళ్ళందరూ కలిసి ఆరాధించే మందిరం ఒకటి. ఎక్కడుంది? అది యెరూషలేములో ఉంది. కాబట్టి 10 గోత్రాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి?
యెరూషలేముకి వెళ్ళాలి. యెరూషలేము ఏ రాజ్యంలో ఉంది? యోధా రాజ్యంలో ఉంది. ఇప్పుడు యెరోబాముకున్న భయం ఏంటి తెలుసా? ఈ 10 గోత్రాల వారిని గనక సంవత్సరమునకు ఆచరించవలసిన పెంతుకొస్తు పండుగ ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళనిస్తే ఈ ప్రజలు మరలా తిరిగి రారేమో, రెహబాము కిందే ఉండిపోతారేమో అనే భయంతో ఒక భయంకరమైన దుర్మార్గమైన పని చేశాడు. బేతేలులో ఒకటి, దానులో ఒకటి బంగారము చేత పోత పోయబడిన దూడలను నిలబెట్టి వాటికి బలిపీఠాలు కట్టించి దేవుని ప్రజలకు చెప్పాడు. ఏమని? మీరు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు బేతేలులో దానులో నిలబెట్టబడిన విగ్రహాలకు మీరు మొక్కొచ్చని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? ఇతడు భ్రష్టుడు అవటమే కాకుండా దేవుని ప్రజలను కూడా ఏం చేశాడు? భ్రష్టుల్ని చేశాడు. కాబట్టి ఇతను చేసిన పని కరెక్ట్ కాదా? దుర్మార్గం ఇది. కృప పొందుకున్నాడు, అధికారం పొందుకున్నాడు, శ్రేష్టమైన గుర్తింపును ఘనతను పొందుకున్నాడు. దేవునికి మహిమ తేవాలి, దేవునికి అప్పగించుకోవాలి, ప్రజలను వివేకంతో పరిపాలించాలి, దేవుని ప్రజల మార్గాలను సరిచేయాలి, ప్రజలకు క్షేమాన్ని ఇవ్వాలి. కానీ భయంకరంగా ఆలోచన చేసి స్వార్థాన్ని చూసుకుని భయముతో అవిశ్వాసముతో దేవుని వాగ్దానాన్ని కొట్టివేసి విగ్రహాలను బలిపీఠాలను తయారు చేశాడు. దేవునికి కోపం వచ్చి దేవుడు తన సేవకుడిని పంపించాడు. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు. ఆ బలిపీఠాల దగ్గర ఏమండి ధూపాన్ని వేస్తున్నాడట యెరోబాము. దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నాడు, యెరోబామా నువ్వు చేసేది కరెక్ట్ కాదు, దేవుడు నీకు ఇచ్చిన కృపను మర్చిపోయావు, అధికారాన్ని మర్చిపోయావు, అర్హతను మర్చిపోయావు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు అని గద్దించేసరికి సేవకుని గద్దింపుకు లోబడకపోగా దైవజనుని కాలర్ పట్టుకోవడానికి ఏం చెప్పాడు? చెయ్యి చాపాడు. చెప్పండి, ఏం చెప్పాడు? చాపిన చెయ్యి చాపినట్టే బిగుసుకుపోయి చూస్తుండగా నా చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. అంటే ఇప్పుడు చెయ్యి ఎందుకు ఎండిపోయింది చెప్పండి? తిరుగుబాటు అనండి ఒకసారి, పర్లేదు గట్టిగా చెప్పండి. ఎవరి మీద తిరుగుబాటు? దేవుని మీద, దైవ సేవకుని మీద, సహవాసం మీద, వాక్యానుసారమైన నడక మీద. ఈరోజు నీ బతుకు ఎందుకు ఎండిపోతుంది తెలుసా? నీ ఆశలు ఎందుకు విఫలమైపోతున్నాయో తెలుసా? నీకు అప్పగించుకోవడం రావట్లా, లోబడి బ్రతకడం రావట్లా, విధేయత చూపించడం రావట్లా, దర్శనాన్ని భారాన్ని మోయటం రావట్లా, తిరుగుబాటు చేసే స్వభావం వచ్చేసింది నీకు. నీ సామర్థ్యాన్ని చూసుకుంటున్నావు, నువ్వు ఇచ్చే అర్పణ చూసుకుంటున్నావు, అర్పణ విలువ బరువును చూసుకుంటున్నావు. ఇక నేను ఎంత ఇస్తున్నాను కాబట్టి నాకు ఆ గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉన్నావు. కానీ మనం ఎంత ఇచ్చినా దేవుని సన్నిధిలో పురుగు లాంటి వాళ్ళమే, తగ్గించుకునే బతకాలి అనే ఆలోచన లేకపోవటం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే తిరుగుబాటు ఎప్పటికైనా మనకే ప్రమాదమే. దేవుని మీద మనం తిరుగుబాటు చేయకూడదు. దేవుని మీద తిరుగుబాటు అంటే ఏమిటండి? దేవుని వాక్యానికి లోబడకపోతే తిరుగుబాటేగా, వాక్యానుసారమైన జీవితం లేకపోతే తిరుగుబాటేగా. దైవజనుడు సేవ చేయటువంటి మాటలు అనుకున్నారా? పోనీ సేవ ఏమైనా బ్రతకడం కోసమా? పోనీ ఆయన ఏమైనా ఉద్యోగం చేసుకోలేడా? కుటుంబాన్ని పోషించుకోలేడా? మరి ఎందుకు ఈ పరిస్థితి? దేవుడు పిలిచాడు. స్తోత్రం చెప్పండి. అది బతకలేక బడిపంతులు అనేవాళ్ళు ఇదివరకు. కానీ ఈ రోజున చాలామంది విశ్వాసులకి ఏమండి ఆత్మీయులు కాకుండా అటు ఇటుగా మధ్యస్థంగా నామకార్థంగా బతికే వాళ్ళకి సేవకుడు అంటే లెక్క లేకుండా పోయింది, సేవకుడు అంటే విలువ లేకుండా పోయింది. వాళ్ళకి ఏం పని ఉంటుందండి? ఏం పని ఉంటుంది? ఏం తెలుసు మా బాధలో? దేవుడి దర్శనాన్ని, దేవుని యొక్క భారాన్ని మోయాలి, ప్రజలను సిద్ధపరచాలి. రేపొద్దున ఆయన తెల్లని సింహాసనం, ధవళ సింహాసనం ముందు నిలబడి ప్రభు అప్పగించిన ఆత్మలను గురించి లెక్కపు చెప్పాల్సిన బాధ్యత సేవకునికి ఉన్నప్పుడు సేవకుడు గద్దించడా? సేవకుడు బుద్ధి చెప్పడా? సేవకుడు సరిచేయడా? సరిచేయకూడదా? ఎంతసేపు వెన్నపూస రాసే ప్రసంగాలైనా దిద్దుబాటు ప్రసంగాలు కూడా కావాలా? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. నా కుమారుడా నేను ఆశీర్వదిస్తాను, ఈ మాటలే కావాలా? నా కుమారుడా దేవుని విరోధంగా బతికేవా, నీ బతుకు రోడ్డు మీదకి లాగెత్తడని మాటలు కూడా చెప్పాలా? కానీ ఈ రోజున గడ్డింపు స్వీకరించే వాళ్ళు ఎవరు? తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు తిరుగుబాటు చేయడానికి మాట అవసరంలా, నువ్వు క్రమానికి తప్పిపోతే నువ్వు తిరుగుబాటు చేస్తున్నట్లే. ఇక్కడ తిరుగుబాటు చేశాడు, దేవుని కృపను మర్చిపోయాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను మర్చిపోయాడు, దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోయాడు. పిరికితనముతో, అభద్రతాభావంతో, అవిధేయతతో దుర్మార్గంగా బలిపీఠాలు కట్టించాడు, విగ్రహాలు తయారు చేయించాడు. ఇవన్నీ చేస్తుండగా సేవకుడు సరి చేయడానికి వస్తే ఆ సేవకుని మీద ఏమెత్తాడు? పర్లేదు చెప్పండి గట్టిగా. ఏమైపోయింది చెయ్య? మళ్ళీ ఈయన కోసం ఎవరు ప్రార్థన చేశారు?
మా ఆ సేవకుడే ప్రార్థన చేశాడు. అంటే నువ్వు తిట్టుపోతువైనా తిరిగిపోతువైనా సేవకుల మీద కాలు ఎత్తినా చెయ్యి ఎత్తినా ఏమంటే నోరెత్తినా మళ్ళీ నీ క్షేమం కోసం ఎవరు ప్రార్థన చేయాలి? అది దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఎందుకు ఎండిపోయింది చేయండి? తిరుగుబాటు. పిల్లరా, మన బతుకులో తిరుగుబాటు ఉండకూడదండి. తిరుగుబాటు భయంకరమైన శిక్షణ తీసుకొస్తుందండి. దేవుని భయంకరమైన ఉగ్రత యెరొబోము మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. అతని కుటుంబం కృప పొందుకుని మేలు పొందుకుని ఘనత పొందుకోవలసిన కుటుంబం పతనం అయిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం అతని ప్రవర్తన తిరుగుబాటు. కాబట్టి ఒకవేళ దేవుని సన్నిధిని, సంఘాన్ని, సహవాసాన్ని, క్రమాన్ని, సేవకుని దేవుడిచ్చినటువంటి ఆ కృపను ఒకవేళ తిరుగుబాటు చేస్తున్నావు నీ స్వభావాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి నీ ఎముకలు ఎండిపోతాయి, నీ ఆశలు విఫలమైపోతాయి, నీ జీవితం నాశనానికి వచ్చేస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి కదా. అంటే ఇప్పుడు ఎందుకు ఎండిపోతుంది? ఎండిపోయిన స్థితి ఎందుకు అని అంటే ఏమండి 4 విషయాలు చెప్పా. ఎండిపోయిన విత్తనం, 2 ఎండిపోయిన ద్రాక్ష తీగ, 3 ఎండిపోయిన, 4 ఎండిపోయిన. అది ఈ 4 కారణాలు ఒకవేళ మన బతుకులో ఉంటే దేవుని ప్రజలు అంటున్నారు, మా ఎముకలు ఎండిపోయినాయి, మా ఆశలు విఫలమైపోయా, అయ్యో మేము నాశనానికి వచ్చేసాం. అయితే మన దేవుడు ఎవరో తెలుసా? ఏం చేశాడు అక్కడ ఆ ఎముకల లోయలో? నరపుత్రుడా, నువ్వు ప్రవచనమిత్తి మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. ఎప్పుడైతే దేవుని మాట ఆలకించాయో ఆ ఎముకలన్నిటినీ కూడా లెక్కింప సఖ్యము కానీ మహా గొప్ప సైన్యముగా దేవుడు నిలబెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ముగింపులో నేను ఒక మాట చదివిస్తాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారమునికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. వాక్య సందర్భం మనకు తెలుసు. దేవుని ప్రజలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వాళ్ళు దేవుని సేవ మేము చేస్తాం అని పోటీ పడుతున్నారు. దేవుడు చెప్పాడు మోషే ఈ 12 గోత్రాల నుంచి గోత్రానికి ఒక్కొక్క వ్యక్తి పేరు చొప్పున 12 బాదాము కర్ర నరకమన్నాడు. బాదాము కర్ర నరికి 12 ముక్కలు చేయమన్నాడు. ఈ 12 ముక్కల మీద 12 గోత్రాల పేర్లు వ్రాయమన్నాడు. ఈ 12 కర్రలను కట్టగట్టి ఎక్కడ పెట్టమన్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి మందసంలో పెట్టమన్నాడు. ఆ రాత్రంతా నరకబడిన బాదాము కర్రలు ఎక్కడున్నాయి చెప్పండి? మందసంలో ఉన్నాయి. తెల్లగా తెల్లవారింది. దైవజనుడు మోషే వచ్చాడు. 12 గోత్రాల నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారు. మోషే లోపలికి వెళ్ళాడు. ఆ మందసంలో నుంచి 12 కర్రలు పట్టుకొచ్చాడు. ఆ 12 కర్రలో ఒక కర్ర, ఎవరి కర్ర? అహరోను కర్ర. చెప్పండి, ఎవరి కర్ర? అహరోను కర్ర. ఏమైందంట? చిగుర్చి. నెంబర్ 1 చిగుర్చి, 2 పువ్వులు పూసి, 3 బాదాము పండ్లు గలదాయను. వాస్తవానికి బాదాము చెట్టు ఏమండి, అది చెట్టుకు లేదు. చెట్టు నుంచి ఏం చేయబడింది? ఆ కొమ్మ నరకబడింది. కొమ్మ నరకబడిన దానికి ఏమొచ్చింది? చిగురు వచ్చింది. కొమ్మ నరకబడిన దానికి ఏమొచ్చింది? పూలు పూసాయి. కొమ్మ నరకబడిన దానికి ఏం కాశాయి? బాదాము పండ్లు కాశాయి. వాస్తవానికి బాదాము చెట్లు కాయలు కాయాలంటే 1 సంవత్సరం పట్టింది. ఎంత? గట్టిగా చెప్పండి. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక్క రాత్రి అనండి ఒకసారి. ఒక్క రాత్రిలో దేవుడు ఏం చేశాడు? చిగురు పట్టించాడు, 2 పూలు పూయించాడు, 3 బాదాము పండ్లు గాయించాడు. అంటే ఈ రాత్రి ఒకవేళ ఎండిపోయిన బతుకు నీదైతే, నిరాశతో కూడినటువంటి ఆశ నీదైతే, నా జీవితం నాశనం అయిపోయింది, బతుకు బతకాలా అని ఆలోచనతో ఉంటే, ఈ రాత్రి నువ్వు ఎక్కడ పడిపోయావో, నీలో ఏ లోపం ఉందో, నువ్వు ఎండిపోవడానికి ఏ కారణాలు దేవుడు నీతో మాట్లాడగా వాటిని అప్పగించుకుంటూ ఈ రాత్రి దేవుడు నిన్ను చిగురు పట్టించగలడు, పూలు పూయించగలడు, బాదాము పండ్లు కాయించగలడు. ఆయనకు ఏదైనా సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. అయితే మీకు ఒక డౌట్ రావాలి. అది 12 కర్రలు పెడితే ఒక కర్రే కదండి, 11 కర్రలు అట్లానే ఉన్నాయిగా. అది పాత నిబంధన. కానీ కొత్త నిబంధన క్రమానికి వచ్చేసరికి మనల్ని ఏమని పిలిచాడు ఆయన? వాస్తవానికి ఆ కర్రలు ఎందుకు పెట్టాడు? యాజకత్వం కొరకు. అనండి ఒకసారి. అంటే యాజకత్వ క్రమంలో లేవిని దేవుడు కోరుకున్నాడు, లేవి వంశాన్ని, అహరోనును కోరుకున్నాడు కనుక అహరోను కర్ర చిగుర్చింది, అహరోను కర్ర పూలు పోసింది, అహరోను కర్ర బాదామ పండ్లు కాసింది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడు? పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, అయితే మీరు ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం అన్నాడు. రాజులైనా అంటే ఇప్పుడు మనందరం దేవుడు ఏమని పిలుస్తున్నాడు? రాజులైన యాజక సమూహం. ఆ రోజున దేవుడు కోరుకున్నది అహరోను అనబడిన యాజకుడైతే
ఈ రోజున ప్రభు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడిన మనందరినీ కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే ఆ రోజున ఒక కర్రే పూలు పూసింది, ఒక కర్రే చిగురు పట్టింది, ఒక కర్రే కాయలు కాసింది. కానీ ఈ రోజున మన బ్రతుకులో ఉన్న లోపాలు దేవుడు ఎత్తి చూపించగా ప్రభువుకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ఈ రాత్రే చిగురు పట్టించగలడు, పువ్వులు పూయించగలడు, బాదాము పండ్లు కాయించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కొరకు తన కుమారుని నీకు త్యాగం చేశాడు. ఆయన రక్తం ద్వారా విమోచించాడు. మన ఆత్మను విమోచించడానికి ప్రేమ చూపించాను, కుమారుని పంపించాడు. మన బ్రతుకులో ఉన్న అవసరతలు, మన బ్రతుకులో ఉన్న అక్కర, మనం ఆశించిన భౌతిక సమానమైన అభివృద్ధి ఇవ్వటంలో దేవుడు ఏమాత్రము వెనకాడే దేవుడు కాడు. కానీ మనమే ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నాం. మందిరానికి వచ్చిన వాక్యం విన్నా, రక్షణ పొందే విషయంలో, బాప్తిస్మం పొందే విషయంలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాకడ దినాల్లో ఉన్నామండి. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తున్నాడు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం. ప్రభు ఎవరో తెలిసిన తర్వాత రక్షణ పొందకపోతే ఇప్పుడు రాకడ వస్తే నువ్వు ఎక్కడికి పోతావు? నీ జీవితానికి ఫలింపు ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎక్కడ చిగురు పడతావు? నువ్వు ఎక్కడ పువ్వులు పూస్తావు? ఎక్కడ బాదాము పండ్లు కలిగి ఉంటావు? ఆలోచన చేయండి ప్రియులారా. కాబట్టి ప్రభువుకు దగ్గరగా ఉన్నావు, కానీ వాస్తవంగా నువ్వు చాలా దూరంగా ఉన్నావు. ఎందుకనంటే నీ ప్రవర్తనను బట్టి, ప్రభువుని అంగీకరించిన నీ దీనస్థితిని బట్టి, సాకులు చెప్పే నీ దౌర్భాగ్యపు భక్తి జీవితాన్ని బట్టి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తున్నావు. కానీ సావును వాయిదా వేయగలవా? రాకడను వాయిదా వేయగలవా? రాబోతున్న ఉగ్రతను వాయిదా వేయగలవా? వాయిదా వేయలేవు. కాబట్టి ఈ రాత్రి ప్రభువుకు మన జీవితాలు అప్పగిద్దాం. మనలో ఉన్న లోపాలు, రాయనబడిన పాపాలని విడిచిపెడదాం. లోతైన భక్తి చేద్దాం. నిలకడలేని స్థితిని కొట్టివేద్దాం. స్థిరులుగా ఉందాం. అంత మాత్రమే కాదు, వేషధాన్ని మన బ్రతుకుల నుంచి కొట్టేద్దాం. తిరుగుబాటును నొక్కి పెట్టేద్దాం. దేవునికి మనం అప్పగించుకుందాం. ఫలింపు లేని మోడైపోయిన ఆశ, నిరాశావాదంతో బతుకున్నటువంటి మనల్ని దేవుడు ఆశావాహులుగా మార్చడానికి ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. దేవునికి దూరంగా ఉండొద్దు, ప్రభు దగ్గరకు రండి. ప్రభు ఏమిటో అర్థమైన తర్వాత రక్షణ పొందడానికి ఆలస్యం చేయకండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి. కాబట్టి రేపొద్దున ఎన్ని సాకులు చెప్పినా ఆ సెక్షన్ నుంచి నువ్వు తప్పించుకున్న విషయాన్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. నా మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన కొరకు ఆయన ప్రాణం పెట్టింది మన బ్రతుకులు ఎండిపోవటానికి కాదు. మన కొరకు ఆయన యాగమైపోయింది మనం విడిచిపెట్టడానికి కాదు. మన జీవితాలు నాశనం అయిపోవడానికి కాదు. నీ కొరకు, నా కొరకు ఆయన త్యాగం చేసింది విమోచన కార్యం ద్వారా విలువైన జనముగా మనల్ని ప్రత్యేకించాడు కాబట్టి చేశాడు. కానీ ఇంకా దేవునికి దూరంగా ఉన్నావు. ఇంకా పాపం అనే రాయి నీ బ్రతుకులు దొరుకుతూ ఉంది. ఇంకా లోతైన అనుభవం లేదు, నామకార్థమైన భక్తులైనా ఉన్నావు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నిలకడలేని స్థితి కొట్టివేద్దాం. స్థిరులుగా ఉందాం. వేషధారణ తీసివేద్దాం. దేవునితో మమేకం అవుదాం. దేవునికి సేవకునికి తిరుగుబాటు ఉన్నటువంటి స్వభావాన్ని విడిచిపెడదాం. దేవునికి సేవకునికి అప్పగించుకుందాం. రాకడ దినాలు నెరవేరుతుండగా నేను బాప్తిస్మం పొందలేదు, కానీ ప్రభు కృపలో నేను సిద్ధపడుతున్నాను. రక్షణ నాకు కావాలి. ఇక నేను ఆలస్యం చేయను. నేను ఆలస్యం చేసే కొద్దీ నా బ్రతుకు ఎండిపోద్ది. నేను ఆలస్యం చేసే కొద్దీ నా జీవితం ఎండిపోద్ది. నేను ఆలస్యం చేసే కొద్దీ నా ఎముకలు ఎండిపోతాయి. నేను ఆలస్యం చేసే కొద్దీ నా ఆశలని కూడా అణగారిపోతాయి. నేను ఆలస్యం చేసే కొద్దీ లయకర్త నన్ను నాశనం కనిపిస్తాడు. ఇక నేను ఆలస్యం చేయను. ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాను. నమ్మి బాప్తిస్మం పొందేవాడు మాత్రమే రక్షించబడతాడు వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ రక్షణ బాప్తిస్మం నాకు కావాలి అన్నవారు ఎవరి నుండి చేయుతారా? మీకు నేను ప్రార్థన చేస్తాను. నాకు బాప్తిస్మం కావాలి, రక్షణ బాప్తిస్మం కావాలి. నా మాటలు మీరు వినాలి. నాకు రక్షణ బాప్తిస్మం కావాలి. ఇప్పటి వరకు బాప్తిస్మాన్ని నేను నిర్లక్ష్యం చేశాను. కాబట్టి కూడికల ద్వారా రేపటి ప్రత్యేకమైన దినాన నేను రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎవరినో ఉంటే మీ చేయి పైకెత్తండి. మీకు నేను ప్రార్థన చేస్తాను. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. మనుషుల వైపు చూడబాకండి. మనుషులు ఈ రోజున్న మాటలు రేపుండవు, కానీ దేవుని వైపు చూడండి. ఈరోజు నువ్వు చేసే ఒక తీర్మానం దేవుని సన్నిధిలో నేను ఒక విలువైన వ్యక్తిగా మార్చగలదన్న విషయాన్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, ఈ రాత్రి ఈ పగలు మీరు జరిగించిన పరిచయం బట్టి నీకు వందనాలు. ప్రకటించబడిన వాక్కులు ఇది దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో ఇదిగో నేను 30 60 70 100 మీరు ఫలింప చేయండి. ఇదిగో ఇశ్రాయేలు జీవితాలు ఎందుకు ఎండిపోయాయో, వారి ఆశలు ఎందుకు విఫలమయ్యాయో, వారు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతున్నారో దానికి కారణాలు ఏమిటి మీరు మాత్రం మాట్లాడారు. వారు పాత నిబంధన గ్రంథములో నేను ఇదిగో ప్రభు అరణ్యమందున సంఘం అయితే మేము నీ స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం. మా బ్రతుకులు కూడా ఎండిపోతున్నాయి, మా ఆశలు కూడా విఫలమైపోతున్నాయి, మేము కూడా నాశనానికి వెళ్ళిపోతున్నాం. దానికి కారణాలు ఏమిటి మీరు మాత్రం మాట్లాడారు. ఆ కారణాల ద్వారా సరి చేసుకుని నీ సన్నిధిలో క్రమపరచబడుకోగలిగినటువంటి భక్తి జీవితాన్ని బిడ్డలకు దయచేయండి. ఇక బాప్తిస్మం పొందడానికి చేతులు ఎత్తిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను.
తడవు చేయక ఆలస్యం చేయక ఇటు ఉన్నతమైన కృపలో ప్రవేశించినట్లుగా ఆటంకాలను కొట్టివేయండి. రేపు జరిగే కార్యక్రమాలకు మరింత మంది సిద్ధపడే కృపను మీరు దయచేయండి. ఇందుకు వెనక మీద ఆశల అభిషక్తులు గనులు ప్రభువా లోదరయ్యగా నిలబడబోతుండగా మీద ఆశని అగ్ని కణంగా కక్కులో పెట్టబడిన కొడవలిగా కృతదగు నుండిపడి రానుగా ఈ దిన పరిచయం కొరకు వాడుకున్నామని మీ దాసులు యెహోషువ గారిని సహోదరి ప్రశాంతిని పరిచయం సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. రాబోయే దిన అనేక మంది రూపాంతరం చెంది నన్ను వధువు సంఘంలో చేర్చబడలాగున నీళ్ల గరువని గ్రామంలో బలమైన నీ కార్యమును మీరు జరిగించండి. నీ పని జరిగినట్లుగా ప్రతి విధమైన అపవాది కార్యాలు యేసునామములో కొట్టేస్తున్నాం. దైవ సేవకునికి పరిచయ విధంగా పనిచేస్తున్న వ్యక్తుల శక్తుల ఆలోచన యేసునామములో కొట్టేస్తున్నాం. దీవెన ప్రకటిస్తున్నాం, ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాం, క్షేమాన్ని ప్రకటిస్తున్నాం, అభివృద్ధిని ప్రకటిస్తున్నాం. కృప కలిగిన కార్యం కింద నీకు దాసుని కుటుంబాన్ని భద్రపరచమని ఈ పూట పరిచయాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ సమస్త గణత మహిమ ప్రభావ నామానికి ఆరోపించుకున్నామని క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.